అంటే మీకు ఫస్ట్ సినిమాతోనే ఉషాకరణ్ మూవీస్ లో చేశారు యాక్చువల్గా. ఎవడు చూస్తాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే వాళ్ళు యాక్టింగ్ స్కూల్లో పెట్టారు. ఇంత బాగా యాక్టింగ్ చేయగలుగుతాడా మా బ్రదర్ అని నేనే కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. అప్పుడు అనిపించి ఉంటుంది మీకు, చాలా సార్లు నా దగ్గర కూడా చేస్తుంటాడు యాక్టింగ్, మమ్మీ డాడీ దగ్గర కూడా. లేదండి, నేను చాలా జీనియస్ మీరు అనుకున్నట్టు రీచ్ అయిందా? 1000-1500 పెట్టి కొనుక్కున్నారు బ్లాక్ లో అప్పుడు అప్పట్లో. తర్వాత కిలాడి కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. బట్ కాకపోతే ఆ టైంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ నడిచినాయి. యూజువల్ గా ఇప్పుడు రవితేజ గారు అడిగింది, రమేష్ గారు ఏంటంటే ప్రొడ్యూసర్ కి చారేసాను అన్నట్టుగా చెప్పుకుని ఉంటాడు, కొంచెం అబద్ధాలు ఆడతాడు ఆయన. అయితే 7 అనే సినిమా కూడా అభిషేక్ ఇచ్చేసాను, వాళ్ళు కొనుక్కున్నారు. సో హాయ్ హరీష్ గారు. హాయ్ 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 నిఖిల గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాము. ఆల్రెడీ అర్థం అవుతుంది మాకు, నేను రెడీ అన్నారు ఆయన హీరో కింద మళ్ళీ హిట్ కొట్టడానికి, నేను రెడీ అన్నారు మీరు ప్రొడ్యూసర్ కింద హిట్ కొట్టడానికి అనమాట. మొత్తానికి నేను రెడీ అంటూ రెడీగా వస్తున్నారు. అయితే ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే అంతకు తెలిసిందే, బేసిక్గా అంటే ఫ్యామిలీలో ఎన్ని రిలేషన్స్ ఉన్నా కూడా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అనేది కూడా ఇప్పుడు కూడా అదొక స్పెషల్ అనమాట. సో దాన్ని సెలబ్రేట్ చేసుకునే డే ఏంటంటే రాఖీ అనమాట. సో హరీష్ గారు అలాగే నిఖిల గారు మనల్ని ఇన్వైట్ చేశారు. సో ఫస్ట్ మేము మా ఇల్లు చూపిస్తాం, తర్వాత మా రాఖీ సెలబ్రేషన్స్ కూడా చూద్దరు కానీ రండి అని చెప్పేసి. సో దాంతోపాటు వాళ్ళు ఇప్పుడు నేను రెడీ అనే సినిమా చేస్తున్నారు, ఆ సినిమా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సో లెట్ స్టార్ట్ విత్ యువర్, మీరు ఇన్వైట్ చేశారు, మేము వచ్చాం కాబట్టి మీ హోమ్ టూర్ తో స్టార్ట్ చేయండి. వెల్కమ్ అండి. బట్ మీ దగ్గర ఉన్న పెయింటింగ్స్ అవన్నీ కూడా చూస్తుంటే ఒక డిఫరెంట్ ఫీల్ లో ఉన్నాయి యాక్చువల్గా. సో అంటే ఫిలాసఫికల్ లేకపోతే ఇది ఎలా చూడాలి మేము? నాకు ఆర్ట్ అంటే ఎప్పటి నుంచో చాలా ఇష్టం అండి. సో ఇదివరకు నుంచి చిన్న చిన్న పీసెస్ కలెక్ట్ చేస్తా ఉంటా. ఆర్ట్ వెబ్సైట్స్ అన్ని, ఆ గ్యాలరీస్ అన్ని విజిట్ చేస్తా ఉంటా. ఇది వెంకట్ బొత్స అని ఒక ఆర్టిస్ట్ స్కల్ప్చర్ అండి ఇది. సో హ్యాండ్ మేడ్. ఇది బేసిక్లీ సెరామిక్ తో తయారు చేసింది అండ్ పైన ఇట్స్ ఆల్ హ్యాండ్ పెయింటెడ్. సో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలెక్షన్స్. సో ఇంట్లో చూస్తే నాకు కార్స్ కూడా నాకు చాలా ప్యాషన్, వింటేజ్ కార్స్. సో ఒక సైడ్ చూస్తే మీకు ఆ వింటేజ్ కార్ కలెక్షన్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో ఇట్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లోరల్. నేను కూడా అబ్జర్వ్ చేయాలి నిజంగానే, అదే సింబల్ అంటాడు కదా, దీంట్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా. రైట్, నేను కూడా మీకు లాగా గెస్ట్ కదా, నా ఇల్లు కాదు కదా. అంటే చూసి కలర్ఫుల్ ఉంది అనుకున్నా, కానీ నిజంగానే ఇక్కడ కార్ కలర్స్ బాగున్నాయి, కలర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదే కాస్ట్ ఎలా ఉంటుందండి? కాస్ట్ చూడకూడదండి, ఎప్పుడైనా ఆర్ట్ ని అప్రిషియేటివ్ ఐతో, ఒక మంచి ఐతోనే చూడాలి. నచ్చారనుకోండి అంటే కాస్ట్ కూడా లేదు, నేను అంత ప్రైస్ పాయింట్స్ లో ఎప్పుడు చూడలే. కలెక్ట్ చేసిన ఆర్ట్ అంతా కూడా యూనో సంథింగ్ దట్ టచెస్ మై హార్ట్ అంతే. అయితే ఇవి బేసిక్ గా అంటే ఆర్ట్ అనేది కూడా ఏంటంటే రకరకాల ఫార్మ్స్ ఉంటాయి. అంటే జనరల్ గా ఎవరైనా కూడా ఇంట్లో పెట్టుకునే కలర్ఫుల్ గా ఉండాలని చూస్తారు. మీరు చూస్తే అంటే కొంచెం వియర్డ్ కైండ్ థింగ్ లో ఉన్నాయండి. సో ఇట్ బేసిక్లీ దిస్ ఇస్ అ పెయింటింగ్ బై అమిత్ అంబాల్ అండి. యూనో డిఫరెంట్ ఇండివిజువల్ పీసెస్ అన్ని కలిపి కలెక్ట్ చేశాను. సో బేసిక్లీ ఇది ఒక హ్యూమన్ కి యానిమల్ కి మధ్యలో జరిగే ఒక ఏమంటారు, ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఘర్షణ లాగా. సో ఇది మనం తీసుకునే మన ఇమాజినేషన్, మన ఎక్స్పీరియన్సెస్ బట్టి మనం చూసేవాడికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటది, ఒక వ్యూ ఉంటది. కోతి కొండముచ్చి ఆ రేంజ్ లో ఉన్నాయి. నెక్స్ట్ చూస్తేనేమో అంటే బేసిక్ గా కొంచెం వియర్డ్, మీకు వియర్డ్ కనిపించింది అంటే మీ థింకింగ్, మీరు వియర్డ్ పర్సన్. సో మనం కనుక దాని గురించి నెగిటివ్ గా మాట్లాడడం అనుకోండి, మీకు ఆర్ట్ టేస్ట్ లేదని మిమ్మల్ని నన్ను నెగిటివ్ గా అంటున్నా జనరల్. మనం ఇప్పుడు మీరు సినిమా గురించి మాట్లాడాలనుకోండి కాదు, అందుకని మీకు నాకు కూడా వియర్డ్ గా కనిపిస్తుంది. బట్ నేనేమంటానంటే అసలు బ్యూటిఫుల్ అన్నారు. అసలు రెండు బ్యూటిఫుల్ మంకీస్, హ్యూమన్స్ లాగా ఉన్న మంకీస్ ఎంత బ్యూటిఫుల్ గా ఆడుకుంటున్నాయి. మీకు వేడిగా కనిపిస్తుంది, మీరు వేడి అన్నట్టు. ఇక్కడ ఇంకొక విషయం అర్థమైంది యాక్చువల్ గా. అంటే చెల్లిని ఎలా సపోర్ట్ చేస్తాడు ఒక అన్న దానికి, అంటే బియర్డ్ గా ఉందని
అని కూడా అనుకోవట్లేదు యాక్చువల్ గా. సో బేసిక్ గా పెయింటింగ్ అంతే. నన్ను కూడా ఒకసారి లండన్ మ్యూజియం లో పికాసో పెయింటింగ్స్ చూడమని తీసుకెళ్లేదు. చూస్తే నేను చిన్నప్పుడు ఎల్కేజీలో మనం సన్ను కింద హట్టు వేసాను చూసా. అదే ఇది చిన్నప్పుడు నేను కూడా వేసానంటే నన్ను నమ్మట్లేదు. అదే చూపించేదో 1000 కోట్లు అని చెప్పి పెయింటింగ్ చూపించాడు అంతే. అది అప్పుడు మీకు అనిపించుంటది అనవసరంగా మనం కష్టపడి ఏం చేస్తున్నాము అలాంటి పిచ్చికి ఇస్తాయని చెప్పి. అంటే ఒకటి ఇక్కడ ఆర్ట్ ఉన్న వాల్యూ అనేది ఏంటంటే దాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో వాళ్ళకే ఎక్కువ తెలుస్తూ అదే చెప్పేది. అదే సో ఇవి కూడా సేమ్ అదే డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది మొత్తానికి. సో మీ దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీరు రీబోయే సినిమా కూడా ఒక డిఫరెంట్ ఇదిలో ఉంటది అనేది అర్థమైంది అనమాట. త్రినాథ్ గారిగా తల్లిసేది కాదు అంటే ప్రొడ్యూసర్ కదా, ఒప్పుకోరు కదా ప్రొడ్యూసర్. సో ఆవిడ అంటే జస్ట్ ఇంట్లో పెట్టుకునే పిక్చర్స్ కి అంత వాల్యూ ఇచ్చి అంత వెళ్ళి మామూలుగా త్రినాథ్ గారి దగ్గరికి వెళ్ళి త్రినాథ్ గారు ఇది కాదు అటు కాదు అది కాదు ఇది కాదు నేనేమో వద్దొద్దు వాళ్ళు చెప్పకూడదు అదే ఊరుకోరు పెద్ద డైరెక్టర్లు వాళ్ళు అంటే లేదు చెప్తాం తప్పే ఉంది చెప్తే మీరు నేనే చెప్తే కొడతారండి. సో మొత్తానికి ఏంటి లోపల పాములు పెట్టినట్టున్నారు. ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ అండి. ఓకే. సో ఇది జైపూర్ రగ్స్ నుంచి ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలెక్షన్స్. మొత్తం అంతా ఇంపోర్టెడ్. అంటే కొన్ని ఇండియన్ మేడ్, కొన్ని అంటే అన్ని చోట్ల నుంచి అండి పిక్ చేసినవి. అదేమో ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ ఓల్డ్ పెయింటింగ్స్ మా మదర్ కలెక్ట్ చేసింది. సో మదర్ దగ్గర నుంచి వచ్చింది అలవాటు. అవునండి. అంటే మదర్ కూడా చాలా హౌస్ డెకోర్ అంత ఇంటీరియర్ డిజైనింగ్ అంత జ్యువెలరీ డిజైనింగ్ అంత చాలా ఇంట్రెస్ట్ ఆమెకి. సో అందులో కొన్ని కలెక్ట్ చేసి కూడా తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏ రూమ్స్ లో సూట్ అవుతాయి అవి కూడా పెట్టాం. దీనికి అంటే బేసిక్ గా డబ్బులు ఉంటేనో లేదంటే మన కొనగలే స్తోమత స్థాయి ఉంటే కాదు, ఓపిక ఉండాలి, ఒక టేస్ట్ ఉండాలి. ఆ రెండు ఉంటేనే వర్కౌట్ అవుతుంది ఇదంతా కూడా. యాక్చువల్గా చాలా బాగుందండి. యాక్చువల్ గా గెస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరో కూడా తెల్లారి వెళ్ళిపోదాం అనుకోరు, 2 రోజులు వెళ్దాం అనుకుంటారు. యాక్చువల్గా you're welcome to stay. డెఫినెట్లీ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఊరికే ఒక డిస్కషన్ రూమ్, లైక్ ఒక మీటింగ్ రూమ్ లాగా ఆర్ పోకర్ రూమ్. సో చిన్న సెటప్ అంతే. నేను రెడీ అని అందరూ ఇక్కడే అనుకున్నారా కలిసి? హీరోకి మళ్ళీ ఇంకో హిట్ కొట్టడానికి నేను రెడీ అని, ఆయన ప్రొడ్యూసర్ కింద మారడానికి నేను రెడీ, మీరు అందరూ అనుకున్నది ఎక్కడైనా? లేదంటే అది వేరే ఆఫీస్ లో. బట్ త్రినాథరావు గారు వస్తారు పార్టీలకి. త్రినాథరావు గారు డెఫినెట్ గా ఆయన మా మెయిన్ హోస్ట్ ఇంటికి ఎప్పుడు వస్తుంటారు. ఆయనకు కూడా ఈ పెయింటింగ్స్ అన్ని చాలా నచ్చినాయి. పెయింటింగ్ గిఫ్ట్ ఇచ్చావు కదా ఒకటి? అదే ఒక పెయింటింగ్ ఆయనకు బాగా నచ్చింది, గిఫ్ట్ ఇచ్చారు. అదేనండి. సో అదే మీకు ఆ రూమ్ లో ఉంది. సో బేసిక్లీ అది ఇది యాక్చువల్లీ ఎంఎఫ్ హుసైన్ అండి. బట్ ఇట్స్ బేసిక్లీ స్టెన్సిల్ యూస్ చేసి చేసిన ఆర్ట్ ఇది. ఆల్మోస్ట్ 92 లో స్టెన్సిల్ చేసి పెట్టిన ఆర్ట్. 92. అంటే ఇప్పుడు జనరల్ గా ప్రతిదాన్ని అడుగుతాను అనుకోవద్దు. అంటే ఎలా ఉంటాయండి ప్రైస్ రేంజెస్ వీటి? డిపెండ్స్ అండి. అంటే హుసేన్ ది ఇదే నాకు ఒరిజినల్ పెయింటింగ్ కోయంబత్తూర్ గెస్ట్ హౌస్ లో ఉంది. ఇది స్టెన్సిల్డ్ చిన్నప్పుడు ఒక 8-9 ఇయర్స్ అలా ఉన్నప్పుడు స్టెన్సిల్ చేసి పెట్టుకున్న ఆర్ట్ ఇది. బట్ అదైతే చాలా అప్రిషియేట్ అవుతాయండి. ఈ సైజ్ లో మీకు 80 lakhs నుంచి 1 crore ఉండొచ్చు. సో డిపెండ్స్ యూజువల్ గా ఎలా అంటే మనం ఆర్ట్ ఫాలో అవుతా ఉంటే కొంచెం మనం అప్రిషియేట్ చేసి నచ్చింది తక్కువ వాల్యూ ఉన్న పిక్ చేసినాక వాళ్ళు ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వచ్చు. సో అవి అప్రిషియేట్ అవుతాయి. సో మనం ప్రైస్ పాయింట్ లో చూడకూడదు. ఎప్పుడైనా వాట్ ఎవర్ యూ కనెక్ట్ విత్ అనేది. చాలా నీట్ గా పెట్టుకున్నారండి ఇల్లు మొత్తం. టోటల్ గా అప్పుడప్పుడు ఉండేదైనా కూడా చాలా గెస్ట్ హౌస్ అయినా కూడా చాలా నీట్ గా పెట్టుకున్నారు మొత్తం అంతా ఎవ్రీథింగ్. సో ఇది ఇలాంటిది ఇంకొక పెయింటింగ్, ఇదే ఆర్టిస్ట్ పెయింటింగ్ త్రినాథరావు గారికి గిఫ్ట్ ఇచ్చారు. సో ఆయన ఏమన్నారు? ఆయనకి చాలా నచ్చింది. ఆయన ఆఫీస్ లో పెట్టుకున్నారు. ఎప్పుడు వచ్చినా నాకు ఈ పెయింటింగ్ బాగా నచ్చుతుందండి, ఇక్కడ కూర్చొని అప్రిషియేట్ చేస్తా ఉంటారు. లేదు, ఆయనకు కూడా వెరీ క్రియేటివ్ పర్సన్ కూడా, ఆయనకు కూడా మంచి టేస్ట్ ఉంది, వెరీ టేస్ట్ఫుల్. సో అందుకే నీట్లు కొట్టారు. అదే ఆయన ఈచ్ ఫ్రేమ్ చూసిన అంతే కలర్ఫుల్ గా ఉంటుంది. ఒక్కొక్క ఫ్రేమ్ హి హాస్ లైక్ రియల్లీ గుడ్ టేస్ట్.
మధ్యలో మధ్యలో ఫోన్ చేసి చెప్తాను త్రినాథరావు గారు చాలా బ్రిలియంట్ అన్నయ్య, అసలు ఐడియాస్ ఏంటి, అసలు ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు భలే చెప్తున్నారుగా, భలే అందుకనే అందుకనే పెట్టుకున్నాం అని చెప్తాను. అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారంటే అది గ్రేట్ యాక్చువల్లీ. అయ్యో. మధ్యలో మధ్యలో ఫోన్ చేస్తుంది మరి కనిపెట్టుకుని, ఇప్పుడు ఐడియా చెప్పారు అసలు ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే అసలు అన్నయ్య. ఎందుకంటే మీ గురించి ఇప్పుడే తెలుసుకున్నాం మేము టెట్ టాక్స్ లో, అది కూడా చూసాం యాక్చువల్ గా మీకు ఓన్ గా బిజినెస్ ఉందని తెలిసింది. సో అంటే మీకు ఓన్ గా బిజినెస్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళని కన్విన్స్ చేసి అంత గ్రేట్ అనిపించుకోవడం అంటే మాత్రం నిజంగా ఈ స్క్రిప్ట్ కి ఏదో మహర్దశం ఇది ఇక్కడ కూడా బాగుందండి యాక్చువల్లీ. మొత్తం ఇది మెయిన్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఇట్స్ బై ఆర్టిస్ట్ కాల్డ్ అమిత్ అంబాల్. ఓకే, వ్యూ కూడా చాలా బాగుంటుందండి, మూసేసి ఉన్నాయి కర్టెన్స్, ఇది తెరిస్తే మొత్తం హైదరాబాద్ అంతా కనిపిస్తుంది. నైస్ వ్యూ. దిస్ ఇస్ ఆల్సో లైక్ a beautiful hand painted art. చూడండి హైట్ లో ఫేవరెట్స్ టు. మొత్తం మీరు అన్నట్టే మొత్తం హైదరాబాద్ అంతా కనిపిస్తుంది. వ్యూ టూ మచ్. అన్ని అండి మెట్రో గాడి నుంచి మీకు మొత్తం హోల్ హైదరాబాద్ వ్యూ ఉంటుంది. మరి మీరు ఆల్రెడీ అక్కడ బెంగళూరులో కోయంబత్తూరులో ఉండేది కూడా మెట్రో కదా, అక్కడ కూడా మీకు? కోయంబత్తూరులో మెట్రో లేదండి, అదే బెంగళూరులో కూడా కొంచెం ఎయిర్పోర్ట్ దగ్గరలో నార్త్ సైడ్ ఉంటాం. అక్కడ కూడా ఎంత పీస్ఫుల్ గా చాలా సీనిక్ గా ఉంటుంది. నంది హిల్స్ దగ్గరలో చాలా సీనిక్ గా ఉంటుంది. సో నేను ఎక్కడికి వెళ్ళినా వ్యూ మాత్రం కంపల్సరీ, నాకు వ్యూ ఉండాలి. అది అర్థం అవుతుంది మీ టేస్ట్ అంతా చూస్తుంటే. అనిష్ గారు ఈసారి మీకు ఖచ్చితంగా ఇటు పట్టిందని కనిపిస్తున్నారు యాక్చువల్గా. సో బాగా పెట్టుకున్నారు యాక్చువల్ గా అంత ఎవ్రీథింగ్. ఏంటండి కొండలో? ఇవి గుజరాత్ నుంచి తెప్పించామండి. చాలా కష్టం. బేసిక్ ఎవరైనా చూస్తే కొండ అనుకుంటారు, బట్ ఈ కొండ వెనకాల ఉన్న కొండంత కథ ఉంది. అదే అబ్సల్యూట్లీ. ఇది అక్కడ హ్యాండ్ మేడ్ చాలా పాపులర్ అక్కడ. ఉంది కదా. అవునండి, 3 times ఉంటుంది. లోపల అయితే రోడ్ మన మెట్లో నుంచి రాలా, ఇటు నుంచి క్రేన్ పెట్టి లోపల తీసుకు ఇట్లా ఇందులో నుంచి లోపల తీసుకొచ్చి పెట్టారు. సూపర్ సూపర్. సో ఊరుకోదు, అది వచ్చే వరకు రావాల్సిందే అంతే. ఇంకా సినిమా కూడా అదే క్వాలిటీ. ఒక యాక్ట్రెస్ ఎవరు హాలీవుడ్ లో చేస్తుంటే ఆవిడకి ఫ్లైట్ వేసి తీసుకొచ్చి యాక్ట్ చేపిస్తుంది. ఈ సినిమాలో నేను రెడీలోనే ఐటమ్ నెంబర్ కండి. ఆవిడ ఫిక్స్ అయిపోయారు గట్టిగా, నేను రెడీ అని ఎప్పుడైనా దిగారో ఆవిడ ఒప్పించడమే మీ ఫస్ట్ విజయం అనమాట యాక్చువల్లీ. సో బేసిక్ ఎవరైనా ఇళ్లలో ఏంటంటే ఉంటాయి కానీ బట్ అంతా మన ఆర్టిఫిషియల్ ఉంటాయి, బట్ ఇది మాత్రం అన్ని లోపల ఇంట్లో ఉన్నాయి కూడా, లోపల అన్ని నేచురల్ ప్లాంట్స్. ఓకే, ఇవి కూడా నేచురల్? అవన్నీ నేచురల్ అండి, ఇంట్లో ఉన్నవన్నీ నేచురల్. ఏంటి ఇక్కడ ఏదో కౌబం కూడా ఏదో పెట్టినట్టు? అది మా మదర్ ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, అబ్రాడ్ నుంచి. మరి మెక్సికో నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చిన పీస్. అది నాకు కూడా ఇష్టం. అది చెప్తుంది కదా మెక్సికో నుంచి తీసుకొచ్చిందండి. చాలా చిన్న చిన్న ప్లేట్స్, కప్స్, అన్ని సర్వింగ్ ప్లాటర్స్ ఇవన్నీ ఉన్నాయి దీని మీద. ఐఎమ్ షూర్ ఇట్ హ్యాస్ అ స్టోరీ బిహైండ్ ఇట్. Yet to ask my mother. అయితే మీకు ఇప్పుడు కొంచెం పెద్ద పనే పడింది దీని వల్ల, ఈ స్ట్రైక్ వల్ల. అందరికీ కదండి ఇప్పుడు దీని వల్ల చాలా ఎఫర్ట్ అండి. ఇన్ఫాక్ట్ చాలా కష్టపడి షెడ్యూల్ వేసింది, అంతమంది కుదరలా ఒరిజినల్ గా. అంటే రిలీజ్ మామూలుగా ఒరిజినల్ మీరు నవంబర్ అనుకున్నట్టు, నవంబర్ కొద్దాం అనుకున్నారు. యాక్చువల్ ఒరిజినల్ దసరా కొద్దాం, అక్టోబర్ నవంబర్ కొద్దాం అనుకున్నా. బట్ ఇప్పుడు డిసెంబర్ ఏమో పెద్ద సినిమాలు ఉన్నాయి, చూడలేదు ఇంకా. ఎప్పుడైతే అప్పుడు అదేనండి, ఈ మంత్ మొత్తం జరగలేదండి, జరగలేదు. వర్షాల వల్ల అయిపోయింది. అవును, దాని తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది. మిగతా చూద్దాం రండి. ఏంటి అంటే క్రొకడైల్ అంటే కొన్ని మనకి ఉంటాయి కదా, ఫెంక్షు అలాంటి నమ్మకాలా? అదే జెమ్స్ అండి ఇవి, రియల్ డైమండ్స్ అంటే అదే జెమ్స్ అండి, బేసిక్లీ ప్రెషియస్ స్టోన్స్. అది మీరు దాచుకోవాలి లోపల, ఇలా పెట్టేస్తారు. అన్ని ప్రెషియస్ స్టోన్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ మా మదర్ ఎక్కడో ఇలా జ్యువెలరీ స్టోర్స్ లోనే ఎక్కడో అబ్రాడ్ లో పిక్ చేశారు. ఇదంతా సిల్వర్ మీద ప్రెషియస్ స్టోన్స్. జనరల్ గా మనం మొత్తం చూస్తే ఏంటంటే పారిపోతూ ఉంటాం, రకరకాల భయపడుతూ ఉంటాం, బట్ ఇది చూస్తే మాత్రం కమాన్ అదే చాలా అట్రాక్టివ్ గా ఉంది యాక్చువల్ గా. చాలా బాగుందండి యాక్చువల్లీ.
నెక్స్ట్ ఇదేంటండి, ఇది ఇంకొక కొండ, ఇది కూడా గుజరాత్. ఇది కూడా గుజరాత్ నుంచి వచ్చినాయి అండి. ఇది ఇంకొక బయట ఒకటి ఉంది, లోపల ఒక 2 ఉన్నాయి. సో అన్ని గుజరాత్ నుంచే తెప్పించాను. అక్కడి నుంచి రావటం ఎంత కష్టమైందో, పైకి తెప్పించడం దానికి చెప్పాగా మీకు క్రేన్ పెట్టి పైకి తీసుకొచ్చి. కాదండి, ఇప్పుడు దీని కాస్ట్ నాకు అప్రాక్సిమేట్ గా ఒక 80K ఏదో చెప్పారు. అదే, బట్ క్రేన్ పెట్టి పైకి తెప్పించాలంటే అది ఎంత అయి ఉంటది? అదేనండి. సో ఓవరాల్ గా ఇలానే అన్ని లాజిస్టిక్స్ అక్కడ చేయడానికి ఎక్కువ ఖర్చు అవ్వదండి. అదే, బట్ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఇలాంటివి కేర్ఫుల్ గా అంత ప్యాకేజింగ్, దాని తర్వాత ఇక్కడ పైకి తీసుకురావటం, ఇవన్నీ కొంచెం ఎక్కువ పడతాయి. బేసిక్ గా అంటే మన హిందూస్ దీంట్లో ఏంటంటే స్కల్స్ ఇలాంటి ఇంట్లో పెట్టుకోరు కదా. ఈ స్కల్ కూడా ఎంత కలర్ఫుల్ గా చేసి పెట్టారు. ఇది మెక్సికోనా? మెక్సికన్ సావెనియర్ అండి. ఇది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బిలీఫ్. సో నేను దాన్ని అలా చూడను, నేను చాలా ఆర్టిస్టిక్ గా చూస్తాను దాన్ని. నాకు చాలా నచ్చుతుంది, చాలా అందంగా కనిపిస్తుంది. అదే ఇందాక నేను చెప్పినట్టు వియర్డ్ అంటే మమ్మల్ని వియర్డ్ అనుకుంటారు, తెలియదు అనుకుంటారు తప్ప. కాబట్టి నేను దాన్ని కామెంట్ చేయట్లేదు, కలర్ఫుల్ స్కల్ అని చెప్పి. కొన్ని ఇట్స్ అన్ అక్వైర్డ్ టేస్ట్. సో అదేంటంటే ఇట్స్ కలర్ఫుల్ లైఫ్ అని అది అర్థం చేసుకోవాలి. మీరేమో చచ్చిపోయిన తర్వాత పూర్తి కలర్ వేసారు అనుకున్నారు. నేను ఇక్కడ ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి. నేను మాట్లాడుతుంది ఒక ఆల్రెడీ ఫిలిం లో ఒక 6-7 సినిమాలు చేసి ప్రొడక్షన్ లో కూడా ఇన్వాల్వ్ అయిన ఒక ఈయన తోటి, అలాగే అట్ ద సేమ్ టైమ్ చాలా టాలెంటెడ్ గా ఉన్న ఒక కొత్త ప్రొడ్యూసర్ గారితో అనేది కూడా నేను గమనించుకోవాలి యాక్చువల్ గా. ఇదేంటంటే మొత్తం ఒక ఇప్పటి వరకు ఒక డివోషన్ టచ్ ఏంటి కాబట్టి ఇక్కడ ఏంటి కొంచెం కలర్ఫుల్ టచ్ కనిపిస్తుంది. ఇది పంచముఖ్య అంటే లేదండి, బేసిక్ ఇది కౌ, క్యాట్, తర్వాత ఒక బర్డ్, అన్ని అవునండి, అన్ని ఒక ఫిష్. అక్కడ ఫిష్ అడుగుతుంది వాటి గురించి, జనాలు ఎవరు కూడా ఆల్కహాల్ వీటి గురించి. కానీ జనాలు ఎవరికి కూడా అంత పోదేమో కదా, ఏమున్నాయని చూసారు లోపల అంత పెద్ద కలెక్షన్ ఏం లేదండి. మీ బ్రదర్ అడిగితే ఎప్పుడన్నా మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు యాక్చువల్ గా. అదే తనకు అలవాటు లేదు, వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్సే, వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టీ చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు. సో మీతో సంబంధం ఉన్నప్పుడు కూడా వస్తారు, బట్ ఆవిడ లేనప్పుడు కూడా వస్తారు. అదే అన్న, ఆవిడ లేనప్పుడు వచ్చినా వెళ్ళిపోయినా ఆవిడ పని ఏంటంటే వచ్చిన తర్వాత ఏమున్నాయి ఏం లేదు చూసుకొని మళ్ళీ రీఫిల్ చేసి అంతేనండి, రీఫిల్ చేసి హోస్టింగ్ కి ఎక్కువ. ఇది ఇంకొక బాల్కనీ. ఇది ఇంకొక బాల్కనీ అండి, చిన్న సిట్ అవుట్ లాగా. ఓకే, మరి ఇక్కడ ఎప్పుడైనా వేసారా సిట్టింగ్స్? పెడుతుంటాం కదండి, అందరూ వచ్చి ఉండేదే. బయట కూడా కూర్చుంటారా? బయట కూడా కూర్చుంటారు. వెదర్ బాగున్నప్పుడు బయట ప్రిఫర్ చేస్తారు. నిజంగా చూడలేదండి, అదే అంటున్నా, మీరే చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం అసలు ఇది ఇక్కడ కూర్చుంటారు, కూర్చోడానికి కూడా ఉందని తెలియదు నాకు. సో ఇల్లు అయితే చాలా బాగుంది. మరి నెక్స్ట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఒక బ్రదర్ సిస్టర్ బాండింగ్ అనేది ఎప్పుడు కూడా స్పెషల్ కదా. సో మరి అన్నయ్యకి రాఖీ కట్టడానికి రెడీ ఉన్నారా మీరు? అబ్సల్యూట్లీ, నేను ఎప్పుడు రెడీ అండి. మరి ఆయన ఏం గిఫ్ట్ ఇస్తుంటారు? ఆయన ఇయర్ నాకు సినిమా పెద్ద హిట్ ఇస్తానని అది చెప్పారు. నెక్స్ట్ ఇంతకు ముందు కూడా తను చిన్నప్పటి నుంచి అండి, ఆయన ఎక్కడున్నా నేను అక్కడికి వెళ్ళి రాఖీ కట్టేదాన్ని. ఆయన యుఎస్ లో ఉన్నప్పుడు గానీ, హాస్టల్లో ఉన్నప్పుడు గానీ నేనే ఫ్లై చేసి యుఎస్ లో ఉన్నప్పుడు రాఖీ కట్టడానికి యుఎస్ వెళ్ళా, నిజంగానే వెళ్ళి కట్టాను. సో ఆయన అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా తన పాకెట్ మనీ ఏదైనా ఉంటే బాక్స్ లో గానీ లేకపోతే తన పాకెట్ లో గానీ ఏముందో మీరు నంబర్ కౌంట్ చేయకుండా తీసి మొత్తం క్యాష్ ఇచ్చేసేవాడు. అంటే ఈయన చాలా తెలివైన వాడు అండి, బిజినెస్ మ్యాన్ కూడా కాబట్టి ముందే కౌంట్ చేసి పెట్టుకున్నారేమో ఏం చేద్దాం అని చెప్పి. అందుకే కౌంట్ చేయకుండా చూసారా మీరేమో దాన్ని చాలా అంటే ఒక్కొక్క దానికి 2 పర్స్పెక్టివ్ ఉంటాయి కదా. నాకేమో అలా కనపడుతుంది, మీకేమో అన్నయ్య కదా అన్న థాట్లో. రెమ్యూనరేషన్ తనే ఇవ్వాలండి నాకు ఇప్పుడు ఈ సినిమా. సో మరి తీసుకుని డించి ఇచ్చేస్తా. స్ట్రిక్ట్ ప్రొడ్యూసరా లేదంటే కనుక కొంచెం జోవియల్ ఉండే ప్రొడ్యూసరా? స్ట్రిక్ట్ ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తుంది, అయిందా లేదా, మీరు చేశారా లేదా, రోజు ఫోన్ చేస్తుంది సాయంత్రం అయ్యేపాటికి. అవుతుంది కొంచెం లేట్ అయిందంటే లేట్ అట్లా చేస్తారు, అది ఇది చేస్తుంది. అయితే చాలా స్ట్రిక్ట్ ప్రొడ్యూసర్. మర్చిపోయి మనం ఎప్పుడో ఒక రోజు వెకేషన్ కని చెప్పి ప్లాన్ చేసుకుని 10 రోజులు ఎప్పుడో నేను ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు ప్లాన్ చేసుకుని మా ఫ్రెండ్స్ ని అందరినీ వేసుకుని ఫారెన్ టూర్ వెళ్ళాలి. అయితే సినిమా షూటింగ్ నడుస్తుంటే అసలు నువ్వు ఎలా వెళ్తావు, క్యాన్సిల్ చేసుకో,
నేను క్యాన్సిల్ చేసుకుంటే నాతో పాటు వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసుకొని నేనే పెట్టించానంటే మాకు సంబంధం లేదు అని చెప్పి అసలు క్యాన్సిల్ చేపిస్తాను వరకు ట్రై చేసింది. లక్కీగా డేట్లు దొరకలే ఎవరు, సరే అని చెప్పి సగం క్యాన్సిల్ చేపించి వెళ్ళండి అని చెప్పి ఒక 4-5 రోజులు వెళ్ళనిచ్చింది. సో కొద్దిగా చేయించింది. తీరా అక్కడి నుంచి నేను ఇక్కడికి వస్తే ఇక్కడ వర్షాలు అక్కడ ఎంజాయ్ చేస్తుంది సరిపోయి. అంటే బేసిక్ గా ఇందాక హబీష్ గారు అంటే ఇప్పుడు మనకి ఇలా మాట్లాడుతున్నారు కానీ ఇందాక ఈయన చెప్పడం ఏంటంటే అసలు మా చెల్లెలు ఎలా హ్యాండిల్ చేస్తుందో అనుకున్న ఎక్స్పీరియన్స్ లేదన్నారు. బట్ మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు ప్రొడక్షన్? చాలా బాగా చేస్తుందండి. అదే అదే ఎలా అడ్మినిస్ట్రేషన్ కదండి. కాదుగా, బట్ అదేమో అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ తో కదా డీల్ చేసేది. చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటారుగా, వర్కర్స్ వీళ్ళు వాళ్ళు. బట్ అంటే మన స్కిల్స్ అనేవి అంటే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అట్లాగే డేట్స్ అనే కాన్సెప్ట్ మామూలుగా యూజువల్ గా అంత క్లాషెస్ అవన్నీ మామూలుగా మనం రెగ్యులర్ వర్క్ లో రాదు కదా. అవునవునవును. బట్ చాలా బాగా చేసింది. ఇన్ఫాక్ట్ అంటే వచ్చినప్పుడు అంతా అన్ఆర్గనైజ్డ్ ఉండేదండి. సో నేనైతే ఆ డేట్స్ వాళ్ళందరి మ్యాచ్ అయ్యేపాటికి అట్లీస్ట్ 6 months అన్నా పడుతుందాం అనుకున్నా. బట్ 1 month లోనే సెట్ చేసేసింది. అంటే ఈవిడ దగ్గర 2 ఉన్నాయి. ఫస్ట్ ఈవిడ ఇలా అడిగితే లేదు, రెండోది ఏంటంటే చూసిన తర్వాత లేదు ఈవిడ ఉన్న దీనికి ఇద్దామనే థాట్ ఒకటి వస్తుంది అనమాట యాక్చువల్ గా. అంతేనేమో అయితే. బట్ వాట్ నిజంగానే పాసిబుల్ చేసి బేసిక్ అంటే రక్షాబంధంలో ఏంటంటే 2 ఉంటాయి. చెల్లెల్ని కాపాడుతానని చెప్పి అన్న చేసే ప్రామిస్, అన్న బాగుండాలని చెప్పి. ఇక్కడ ఏంటంటే మీ సినిమాని కాపాడుతానన్న ప్రామిస్ కూడా ఆవిడే చేసేస్తుంది యాక్చువల్ గా. సో ఇద్దరికి ఉంటుంది అనుకుంటండి. ఆల్వేస్ లైక్ అ ఫాదర్ లైక్ ఫిగర్. సో నేను ఇంక ఇప్పటి నుంచి ఇప్పుడు పెద్ద అయినాక ఇప్పుడు నేను చూసుకుంటున్నాను. ఇద్దరికి ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ. మొత్తానికి మీరు చివరికి సోఫా ఈ పిల్లని కూడా వదలలేదు అనమాట టోటల్ గా. ప్రతి దీని మీద కూడా ఒక ఆర్ట్ అనే దాన్ని ఇంక్లూడ్ చేశారు. మొత్తానికి టైగర్ బొమ్మను నీట్ గా డెకరేట్ చేశారు. సో మరి మీరైతే ఇన్వైట్ చేశారు కాబట్టి రక్షాబంధన్ ఈ రోజు. సో మరి మీ బ్రదర్ కి రక్షాబంధన్ కడతారా మరి? మీకోసం అన్ని వదులుకుని ఇక్కడ ఉండి మొత్తం టీం అందరూ మరి లేడీస్ సైడ్ తీసుకుంటున్నారు, కొంచెం జెంట్స్ సైడ్ కూడా తీసుకోండి. జెంట్స్ సైడ్ ఇప్పుడు ఇంటర్లో తీసుకుందాం సైడ్ అంత అనేది. ఎందుకంటే నేను లేడీస్ సైడ్ తీసుకోవడం కాదు, ఇప్పటి వరకు నడిచిందంతా హోమ్ టూర్ క్రెడిట్ మొత్తం ఆవిడదే. మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. లేడీస్ సైడ్ తీసుకున్నారని మీరు నా మీద అవార్డు వేసారని థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయలేదు కదా. నేను నిజంగా ఎక్స్ప్లోర్ చేయలేదు, నాతో పాటు కలిసి ఎక్స్ప్లోర్ చేశారు కదా. సో కాబట్టి 10 times అని వచ్చి ఉంటాయి ఇంటికి. నేను నిజంగా అసలు ఇవన్నీ తెలియదు. అంటే మరి ఇది పెట్టుకోగానే మీకు కూడా తెలుసా? నాకు చాలా విషయాలు తెలుసు, మీకు తెలియని కూడా. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మన కార్పెట్ అది కూడా ఇంపోర్టెడ్. ఎక్కడి నుంచి అండి? స్విట్జర్లాండ్ నుంచి. సో ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏంటంటే ఈవిడ అంటే జనరల్ గా ఈవిడ ఓన్లీ ప్రొడ్యూసర్ అనుకుంటారు. బట్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఈ హోమ్ టూర్ అంతా చూసిన తర్వాత చాలా మంది కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ గా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి తెప్పించారు అని చెప్పి వాళ్ళు ఎక్కువ డబ్బులు చేసుకుంటున్నారండి. ఒక్కొక్క ఇల్లుకి 50 lakhs అంట. అయితే మొన్న రీసెంట్ గా చూసాను మీరు టెడ్ టాక్స్ లో కూడా ఏదో చేసినట్టున్నారు కదా, ఏంటండి అది? టెడ్ టాక్ బేసిక్లీ నేను సోషల్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ ని ఎక్కువ ప్రమోట్ చేస్తానండి. అంటే వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ అని బిజినెసెస్ అన్ని. సో అందుకనే సోషల్ ఇంపాక్ట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద యాజ్ అ సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్ టెడ్ టాక్ ఇచ్చా. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద కంపెనీస్ దట్ ఐ రన్. నేను ఒక ఇన్ఫ్రా కంపెనీ నడుపుతున్నాను. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఫార్మర్స్ దగ్గర నుంచి గ్రెయిన్స్ అన్ని కలెక్ట్ చేసి లార్జ్ కెపాసిటీస్ లో సైలోస్ అని వాటిలో స్టోర్ చేస్తాం. స్టోర్ చేసి దే ఆర్ ఆల్ కనెక్టెడ్ టు రైల్వే ట్రాక్స్. అవి ఎక్కడైతే డెఫిసిట్ ఉంటుందో, షార్టేజ్ ఉంటుందో బిగ్ గ్రెయిన్ అక్కడికి డిస్పాచ్ చేస్తాం. సో ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్. సో దాని మీద మీ దగ్గర అంటే చాలా విషయం ఉందంటే బేసిక్ గా ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, మీతో చాలా సపరేట్ గా మాట్లాడొచ్చు. ఒక పక్కనేమో ప్రొడ్యూసర్ కింద ఉన్నారు, ఒక పక్కనేమో ఎంటర్‌ప్రెన్యూర్ కింద ఉన్నారు, ఒక పక్కనేమో హౌస్ వైఫ్ కింద. ఇన్ని రోల్స్ లో ఇన్సైడ్ ఎంబీఏ అండి. అదే కనిపిస్తుంది అదంతా కూడా. కమింగ్ బ్యాక్ టు అవర్ ఫిల్మ్ నేను రెడీ. యాక్చువల్ గా
అంటే మీకు ఫస్ట్ సినిమాతోనే ఉషా కిరణ్ మూవీస్ లో చేశారు యాక్చువల్గా. అంటే జనరల్గా ఏమనుకుంటారంటే చాలా మంది బయట నుంచి చూసిన వాళ్ళు తనకేంటి డబ్బు ఉంది పెట్టి తీస్తున్నాడు అనుకుంటారు. బట్ కాకపోతే రామోజీరావు గారు ఒక సినిమా యాక్సెప్ట్ చేసి చేయాలంటే కనుక దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా ఇదంతా వర్క్ అంతా ఉంటుంది, పైగా రవిబాబు గారు లాంటి డైరెక్టర్ తోటి. సో ఎలా హౌ అంటే అప్పట్లో అసలు అంత డబ్బులు లేవండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు చిన్నాళ్ళం, అవునా? చాలా చిన్నాళ్ళం. సో ఇన్ఫాక్ట్ నేను అప్పుడే హైదరాబాద్ వచ్చాను చదువు అయిపోయినాక. సో ఒరిజినల్ గా ఎవరో డాడ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో హిందీలో సినిమా తీయటం కోసం అని చెప్పి అప్పుడు నా ఫోటో చూసి నన్ను యాక్టింగ్ స్కూల్లో పెట్టారు. నన్ను ఎవడు చూస్తాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే వాళ్ళు యాక్టింగ్ స్కూల్లో పెట్టారు. సో యాక్టింగ్ స్కూల్ నడుస్తున్నప్పుడు ఈ లోపు నాకు ఇంట్రెస్ట్ వచ్చే లోపు వాళ్ళు అంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. సో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, అట్లా వచ్చింది నాకు ఇంట్రెస్ట్. సో సరే అని తర్వాత ఊరికనే ఏదో ఒక రోల్ కోసం అని చెప్పి ఆడిషన్స్ మధ్యలో ఇట్లా పేపర్లో అట్లా పడతా ఉంటాయి కదా, నీడ్ కాస్టింగ్ కాల్స్ అయ్యి పడతా, వాళ్ళకి వెళ్ళి చేస్తా ఉండేవాళ్ళు. ఉషా కిరణ్ తెలిసిందేగా, అందరికి వాళ్ళు అవకాశం ఇస్తారు కదా. సో అట్లాగే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. బట్ తర్వాత మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ వెళ్ళే వాళ్ళ దగ్గరికి. సో అట్లా కాదు ఆడిషన్ ఇవ్వాలి అది అంటే ఆడిషన్స్ అన్ని చాలా చోట్ల ఇచ్చే ఆడిషన్స్, వేరే వాళ్ళు ఏం తీసుకోలేదు బట్ వీళ్ళు తీసుకున్నారు తర్వాత. సో అట్లా పైగా దాంట్లో లీడ్ కదా మీరు. లీడ్ అంటే అలా లీడ్ కోసం నేను ట్రై చేయలే, ఎనీ రోల్ ట్రై చేశా. ఇన్ఫాక్ట్ విలన్ రోల్స్ ట్రై చేశా, రకరకాల ఏదైనా సరే ట్రై చేశా. సో బట్ లక్కీగా అది వచ్చింది. మరి మీ బ్రదర్ ని ఫస్ట్ టైం స్క్రీన్ పై సినిమా రిలీజ్ అయ్యే స్క్రీన్ పై చూసినప్పుడు అంటున్నా, రిలీజ్ అయినప్పుడు. అవును, థియేటర్ లోనే అండి ఫస్ట్ టైం చూడటం. అసలు నాకు అది ఏం ఫిలిం, ఏం రోల్ ప్లే చేశాడు, ఐ హ్యాడ్ నో క్లూ. సో థియేటర్ మీద అసలు మల్టిపుల్ అంటే ఒక దాంట్లో ఒక ఫీమేల్ గెటప్ వేసుకుంటాడు. సో ఈ మల్టిపుల్ రోల్స్ చూసి ఐ వాజ్ వెరీ షాక్డ్, వెరీ సర్ప్రైజ్డ్. ఇంత బాగా యాక్టింగ్ చేయగలుగుతాడా మా బ్రదర్ అని నేనే కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. అప్పుడు అనిపించుంటది మీకు, చాలా సార్లు నా దగ్గర కూడా చేస్తుంటాడు యాక్టింగ్, మమ్మీ డాడీ దగ్గర కూడా. లేదండి, నేను చాలా క్వైట్ పర్సన్ అండి, చాలా ఇంట్రోవర్టెడ్, చాలా షై. అసలు వీళ్ళతో కూడా మాట్లాడేవాడిని కాదు చిన్నప్పుడు. ఏదో నా వాళ్ళలో నేను ఉండేవాడిని, ఎవరితో మాట్లాడుకుంటే నా రూమ్ లో నేను ఉండేవాడిని అట్లా. సో అట్లా. సో మాకు కూడా ఇట్ వాస్ అ సర్ప్రైజ్. ఇలా ఆడిషన్ చేశానని గానీ, లేకపోతే ఇలా రోల్ వచ్చింది కానీ సినిమా చేస్తాను ఇలా అని ఏమి చెప్పలేదండి. ఇలా రోల్ కూడా టిపికల్ గా ఉంటదండి. మామూలుగా సెలెక్ట్ అయ్యే హీరో రోల్ అంటే మనం ఏమనుకుంటాం, మామూలుగా ఊరినే ఏదో హీరోయిన్ కు పువ్వు ఇచ్చావా, లెటర్ ఇచ్చావా, లెటర్ ఇచ్చావా, బాగున్నావు అనుకుంటా. అక్కడికి వెళ్తే రోజుకొక రకం ఇవాళ అయిపోయింది అనుకునే వాళ్ళం. నెక్స్ట్ రోజు వెళ్తే మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకొక మోడల్. అలా చాలా ఛాలెంజింగ్ ఉండింది. సో బట్ అది చేసినాక ఇంక తర్వాత అన్ని మేజర్ చాలా కేక్ వాక్ లాగా అనిపిస్తాయి. బట్ కాకపోతే ఏంటంటే అది చేసినప్పుడు మీరు అన్నట్టు సినిమా అంటే అనుకున్నంతగా రీచ్ అవ్వలేదో పక్కన పెడితే ఏంటంటే దాంట్లో మీరు అన్నట్టే కొన్ని ట్రోల్స్ కూడా నడుస్తుంటాయి లేడీ గెటప్ దానికి. అప్పుడు బేసిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ యూఎస్ లో చదువుకుని వచ్చారు కాబట్టి అమ్మ నాన్నల దగ్గర నుంచి ఒక ఇదైతే వస్తుంది యాక్చువల్గా. అంటే ఇప్పుడు అలా కాదు కానీ, ఇప్పుడు మన సినిమా మనం చేసుకున్నాం అనుకోండి, మీ ఇష్టం వచ్చిన రోల్ చేసుకోవచ్చు. ఎవరో సినిమాలో వాళ్ళ సినిమా మీకు రోల్ ఇవ్వటమే గొప్ప. ఇప్పుడు మా పేరెంట్స్ ని పిలిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలుచుకుంటుంటే రవిబాబు గారు వద్దొద్దు క్యారెక్టర్ మేము మళ్ళీ అందరూ కలిసి చూసేది అట్లాంటి కాదు కదా, వద్దొద్దు అది అన్నారు. బట్ మా పేరెంట్స్ అందరూ చూసి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసి అప్రిషియేట్ చేశారు. మరి నాకేం అలా ఏం అనిపించలేదు. సో ట్రోల్స్ కూడా ఏం రాలేదండి దానికి. బట్ అంటే నేనంటే అమ్మా నాన్న దగ్గర నుంచి సపోర్ట్ అయితే వచ్చిందా ఆ సినిమా? అంటే ఆబ్వియస్లీ అంటే ఎవ్రీబడి అప్రిషియేటెడ్. ఇంకా సినిమాల్లోకి వెళ్ళొచ్చు నువ్వు అనేది అంటే అలా వెళ్ళొద్దు అలా అంటే మా పేరెంట్స్ ఎట్లా అంటే అలా రెస్ట్రిక్షన్ ఏం చెయ్యరండి. అంటే నువ్వు ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని ఎప్పుడు చెప్పలా. నాకనే కాదు, నాకు కానీ చెల్లికి కానీ మా తమ్ముడికి కానీ ఎవరికి కూడా వాళ్ళు బయట అంటే ఇట్స్ యువర్ లైఫ్, సో మీ డెసిషన్ మీరు తీసుకోవాలి అనే చెప్తారు. సో దేనికి నో చెప్పరు, ఎస్ కూడా చెప్పరు అట్లా. బట్ జీనియస్ సినిమా వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా మంది అంటే
బాగా మంచి విపరీతమైన హైప్ తో రిలీజ్ అయింది కదా చిన్నకృష్ణ గారు కానీ అయితే ఓంకార్ గారు కానీ ఇంకా అంటే ఇప్పటివరకు ఇలాంటి సినిమాలు జీనియస్ మీరు అనుకున్నట్టు రీచ్ అయిందా లేకపోతే ఎక్కడ? జీనియస్ తో ప్రాబ్లం ఏమైందంటే సినిమా ఈ వీక్ రిలీజ్ అవ్వాలి, ఈ వీక్ రిలీజ్ అవ్వాల్సింది వాళ్ళకి కంప్లీట్ అవ్వాలి. సో ఈ ఫ్రైడే రిలీజ్ అవ్వడానికి బదులు సాటర్డే కాపీ రెడీ అయింది. సో ఈ వీక్ రిలీజ్ అవ్వాలి, నెక్స్ట్ వీక్ రిలీజ్ అయింది. సో రిలీజ్ అయినప్పుడు మంచి పేరు వచ్చింది, బాగా 1 వీక్ హౌస్ఫుల్స్ లో రన్ అవుతుంది. ఆ 5 వీక్ పెద్ద సినిమాలు ఉన్నాయి, ఏదో పండగ. సో వాళ్ళు ముందు థియేటర్స్ బుక్ చేసుకుని ఉన్నారు కదా, సో తీసేశారు. హౌస్ఫుల్ లో ఆల్ థియేటర్స్ తీసేశారు. సో 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 దానికి రావాల్సిన రీచ్ రాలా. బట్ ఎవరైనా సరే ఆ సినిమా చెప్పినప్పుడు దాన్ని చాలా బాగా అప్రిషియేట్ చేస్తారు. బట్ మనకి కావాల్సినంత వైడ్ స్ప్రెడ్ ఇది అవ్వాల, ఎందుకనంటే తీసేశారు కాబట్టి. సో బ్లాక్ లో కొనుక్కున్నారు ఆ సినిమాకి టికెట్. అప్పుడు ఎంత అప్పుడు ఇంత ఎక్స్పెన్సివ్ కాదు కదా, అయినా 1000-1500 పెట్టి కొనుక్కున్నారు బ్లాక్ లో ఆ సినిమా అప్పుడు అప్పట్లో. నేను కూడా బెంగళూరులోనే చూసానండి. సో అక్కడ కూడా బాగానే రీచ్ వచ్చింది. అయితే మరి మీ బ్రదర్ అంటే ఈ జర్నీ అంతా చూస్తున్నారు కదా, ఆయన ఇంట్రోవర్ట్ని ఎవరితో షేర్ చేసుకున్నారు కదా, సో ఆయన ఫిల్మోగ్రఫీ ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం జరిగిందంటే ఇలా మాట్లాడుకోవడం కూర్చుని ఇద్దరు సినిమాల గురించి అని ఉండేదా లేకపోతే ఇప్పుడేనా అది ఓన్లీ? ఆయన యూజువల్లీ వర్క్ గురించి ఎక్కువ డిస్కస్ చేయరు ఇంట్లో. లేదు, అంటే మా ఫాదర్ ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్ లేకపోతే హవీష్ ఓవర్సీ చేసినవి అన్ని మాత్రం డిస్కస్ చేసేవారు ఇంట్లో. బట్ ఆయన యాక్టింగ్ మీద కానీ ఆయన రిలేటెడ్ వర్క్ మీద కానీ ఆయన ఎప్పుడు డిస్కస్ చేసేవారు కాదు. బట్ ఐ థింక్ కొంచెం ఫిల్మ్ సైడ్ నుంచే కొంచెం ఎక్కువ ఇన్పుట్స్ తీసుకొని దాని మీద రీవర్క్ చేసుకునేవాడు. ప్రొడ్యూసర్ అయితే మనం ఏమైనా చేయగలం, బట్ మనం బయట ప్రొడ్యూస్ చేస్తే మనం బట్ అంటే అట్లీస్ట్ ఇంట్లో మనం షేర్ చేసుకుంటాం కదా ఇలా నడుస్తుంది. అంటే ఫస్ట్ సినిమా అంటే మీకు తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చారు, తర్వాత కూడా ఏం లేదు, అంత ఏం డిస్కషన్ ఉండేది కదా, డిస్కషన్ ఉండేది కదా. సో బట్ రాక్షసుడు అది మేము ప్రొడ్యూసర్ కాబట్టి బడ్జెట్స్ అవి చూసుకుని అవి చేసేవాళ్ళం, అవి డిస్కస్ చేసేవాళ్ళం. అది ఫస్ట్ మూవీ రాక్షసుడు మా ప్రొడక్షన్ లో ఫస్ట్ మూవీ. సో అదైన తర్వాత ఓం అన్నప్పుడు నేను చేసాను తమిళ్లో. అది కూడా పెద్ద హిట్. హరీష్ కళ్యాణ్, ప్రియా భవానీ శంకర్. అంటే మీకు ఇక్కడ పెళ్లి చూపులు కదా, అది పెళ్లి చూపులు. అవును, అది కూడా బాగా ఆడింది. తర్వాత కిలాడి, ఇప్పుడు ఇది మన ఫోర్త్ సినిమా. అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ సినిమా చేసినప్పుడు అన్ని డబ్బులు లేవన్నారు, ప్రొడక్షన్ వచ్చేసరికి నేను నువ్వు ఇలా చేసినప్పుడు అది అప్పటికి లేదు, బట్ రాక్షసుడికి వచ్చేసరికి పర్వాలేదు, అప్పటికి పర్వాలేదు. అయితే యాక్చువల్లీ మీరు ఫస్ట్ చేసిన సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు కదా? ఉన్నారు. అప్పుడు గౌతమ్ ఉంటది. అవును, విజయ్ని నోటీస్ చేశారు అప్పట్లో? లేదు, అంటే తను ఇప్పుడు మాది 3 స్టోరీలు కదా, తను ఇంకొక స్టోరీలో ఆయన ఉంటారు. సో ఒకసారి క్యారవాన్ లో కూర్చున్నట్టు అప్పుడు హలో అని చెప్పినట్టున్నా, బట్ అదర్వైజ్ అంత బాగా తెలియదు, జస్ట్ హలో అంతే. ఒకసారి హలో మాట్లాడుకున్నట్టు, ఒకసారి ఎదురుబదురు పడి అంటున్నాం, లైక్ దట్. అయితే మీరు మీ ప్రొడక్షన్ గురించి మాట్లాడితే ఫస్ట్ సినిమా రాక్షసుడు సూపర్ హిట్, తర్వాత కిలాడి కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. బట్ కాకపోతే ఆ టైంలో చిన్న డిస్టర్బెన్సెస్ నడిచినాయి, ముందే కారు కొనివ్వడం ఇవన్నీ, తర్వాత రవితేజ గారి కామెంట్స్, అలా ఏంటండి ఏం జరిగింది కిలాడి టైంలో? ఏంటంటే రమేష్ గారు ఏంటంటే ఆయన యూజువల్ గా ఇప్పుడు రవితేజ గారు అడిగింది, రమేష్ గారు ఏంటంటే ప్రొడ్యూసర్ కి చారేసాను అన్నట్టుగా ఆయనకి చెప్పుండి ఉంటాడు బేసిక్ గా, బట్ అవి మాకు చెప్పలేదు. సో అంటే రమేష్ గారు కొంచెం ఆ టైప్ ఏంటి అంటే కొంచెం అబద్ధాలు ఆడతాడు ఆయన. సో ఆ స్టైల్లో ఏమైందంటే నేను అనుకోవటం ఆయన, సో ఈ నేను చెప్పి ప్రొడ్యూసర్ కి చారేయట్లు లేదు అని ఆయన మీద ఇది గ్రడ్జ్ పెట్టుకున్నాడు. ఏం చారేయడం అంటే చిన్న చిన్న అయ్యో అవి ఉంటాయి, మనకు తెలియదుగా, ఏంటో మనకు తెలియదు, సో అందుకని ఆయన ఆడియో ఫంక్షన్ ది ఆయన దాని కింద తిడతానికి వాడుకున్నట్టున్నారు. బట్ అది అంతే అయితే రమేష్ వర్మ గారికి అది ఏం జరిగిందో ఏంటో ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు, ఎవరికి తెలుసు.
ఓకే. బట్ నేను అనుకుంటున్నాను నాకు ఆయన గురించి తెలుసు కాబట్టి, సో ఆయనతో ప్రాబ్లం ఉంటది రమేష్ గారితో. రమేష్ గారు మీ ఇద్దరికి ఎక్కడ బాగా కుదిరింది సార్? అంటే మీకు రాక్షసుడికి ఆయన డైరెక్టర్, కిలాడికి డైరెక్టర్, మీ 7 కి ఆయన నాకు ప్రొడ్యూసర్. కాదు 7 కాడే 7 నాతో ప్రొడ్యూస్ చేశారు, అక్కడే పరిచయం మా నాన్నకి. సో అక్కడే పరిచయంతో సో రాక్షసుడు ఫస్ట్ నాతో చేయాలనే పట్టుకొచ్చాడు ఆయన. పట్టుకొస్తే మేము అంటే ఆ డిస్కషన్ లోనే మీరే ప్రొడక్షన్ హౌస్ పెట్టొచ్చు కదా అట్ట అనుకుంటా, అప్పుడు ఈ సినిమా ఉంది అది రీమేక్ చేద్దాం అంటే సో నా కోసమనే తీసుకొచ్చారు బేసిక్ గా. నేనేంటంటే సో ఫస్ట్ ప్రొడక్షన్ మందే అయితే మన దాంట్లో మనమే చేయటం ఏంటి, మనకి కరెక్ట్ గా ప్లస్ కాన్సన్ట్రేట్ చేయాలి కదా, చేయలేం కదా, ఇప్పటికీ చేయలేను ఇన్ఫాక్ట్, అందుకనే కదా అన్ని తెచ్చుకున్నా. సో అట్లాగే అదే మోడల్లో అప్పుడు నేను చేయను, సరే బయట నన్ను తెచ్చుకోమంటే ఆయన బెల్లంకొండ అబ్బాయిని తెచ్చుకున్నాడు అప్పుడు. సో అట్లా జరిగింది అది. బట్ అంటే మనకి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సో అదే అయింది, అది హిట్ కొట్టాము. అది హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చాము, అంతే జరిగింది. అంతకుమించి ఆ తర్వాత మళ్ళీ త్రినాథ్ గారితో చేస్తున్నాం. అప్పుడే చేయాలి ఇన్ఫాక్ట్ నేను, అప్పుడు కోవిడ్ వచ్చింది మధ్యలో. సో కోవిడ్ రావడంతో అప్పుడు అసలు సినిమాలు ఏంటి ఏం తెలియదు. మేము అక్షయ్ కుమార్ తోనేమో రాక్షసుడు చేయాలి, అది అయిపోయింది హిందీ. సో ఆ తర్వాత ఆయన తీసేసుకుని ఆయన చేసుకున్నాడు, సరిగ్గా ఆడినట్లేదు. సో అప్పుడే చేయాల్సింది. సో తర్వాత ధమాకా చేశాడు ఈయన. నేను వెళ్ళి అశోక్ గారితో చేశాను ఇంకో సినిమా. అశోక్ గారు అని మా బాగ్మతి డైరెక్టర్, రిలీజ్ కాలేదు అది పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అదొక సినిమా ఉంది, బ్రహ్మానందం గారు నేను ఉంటాం ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఎస్ బాస్ వర్కింగ్ టైటిల్, అది అవుతుందో లేదు తెలియదు. కామెడీ, ఫుల్ కామెడీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రహ్మానందం గారి స్టైల్ ఆఫ్ మూవీ. బట్ ఇంకా రిలీజ్ కాకపోవడం ఆయన అశోక్ గారు కొంచెం స్లో, కొంచెం టైం తీసుకుని చేస్తారు. ఆయన అన్ని సినిమాలు అంతే, బాగ్మతి కూడా 3 years అలా చేశారు, ఇది కూడా అంతే నిదానంగా చేస్తాం. నాకు తెలిసి ఇది వచ్చేస్తుంది ముందు. దానికి ప్రొడక్షన్ మీరేనా? దానికి ప్రొడక్షన్ మనం. మీరు చాలా అంటే హీరోగా చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం చాలా కూల్ గా ఉంటున్నారు ప్రొడక్షన్ లో ఉండు. అంటే అది ప్రొడ్యూసర్ గా డాడ్ చూసుకున్నారు, అది నేను చేయలేదు. ఇదేమో చెల్లి చూస్తుంది. మొత్తానికి మీకు ఫ్యామిలీ సపోర్ట్ అంతా కూడా ఫుల్ సర్కిల్ లాగా ఉండి. అదే రాక్షసుడు తను ప్రొడక్షన్ మొత్తం తనే, రాక్షసుడు నేను చూసుకున్నాను. అంటే బట్ అదే నేను అనేది అంటే మనం మీరు ఓన్లీ ప్రొడ్యూసర్ అనుకోండి, మీరు దగ్గర ఉండి చూసుకున్నారు, మంచి స్క్రిప్ట్ చూస్ చేసుకున్నారు అని ఉంటుంది. బట్ మీరు హీరో కింద కూడా ఉన్నప్పుడు ఏంటంటే చేయలేను, అందుకని కానీ అంటే నేను ఏంటంటే హీరో కింద కూడా ఉన్నప్పుడు ఏంటంటే హిట్ కొట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్ లోనే ఆ పొటెన్షియల్ ఉంది రాక్షసుడు. మరి మీరు అనుకోలేదు అంటే అప్పుడే చెల్లి కప్ చేద్దాం లేకపోతే నాన్న కప్ చేద్దాం మనం చేద్దాం అని థాట్ రాలేదా మీకు? అంటే మన ఫస్ట్ ప్రొడక్షన్ లోనే మనమే హీరో, మనమే ఇది కరెక్ట్ కాదు, మనకి ఎంత మంచి పేరు వచ్చింది. అది ఎందుకనంటే బయట వాళ్ళతో చేసాం కాబట్టి వచ్చింది. అదే మన సినిమా మనం చేసుకున్నాం అనుకోండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది కొత్త ఫీల్డ్ అయినప్పుడు మనం యాక్ట్ చేస్తున్నప్పుడు దాని మీద ఫోకస్ పెట్టలేం కదా. అంటే యూనో వాట్ ఐమ్ సేయింగ్, అంటే మనం దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ అసలు అదేంటో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. సో అందులో నేను ఉన్నప్పుడు చేయలేను కదా. ప్లస్ అప్పుడు 7 కూడా రిలీజ్ ఉండింది, సో 7 ఉండింది, మళ్ళీ ఇది ఎందుకు అట్లా కూడా ఎఫిషియెంట్ గా చేయగలిగాం కాబట్టి హిట్ వచ్చింది. అదే తీసుకెళ్లి మళ్ళీ బాలీవుడ్ లో చేస్తే సేమ్ రీచ్ రాలేదు. ఎగ్జాక్ట్లీ. అయితే 7 అనే సినిమా కూడా అంటే ప్రస్తుతానికి వచ్చిన ప్రోమోస్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి. బట్ కాకపోతే ఎందుకు సరైన ఇది లేక అభిషేక్ పిక్చర్స్ అని వాళ్ళు కొనుక్కున్నారు. సో వాళ్ళు ఇంకొంచెం పబ్లిసిటీ బాగా చేసి ఉంటే బాగుండి అనిపించింది. సో లైక్ దట్. సో వాళ్ళు జస్ట్ డైరెక్ట్ థియేటర్స్ లో వచ్చేసి సో దానికి కూడా మంచి పేరు వచ్చింది, బట్ ఎక్కువ మంది చూడాల. సో లైక్ దట్. ఇది యాక్చువల్ గా ఫిల్మ్ అనేది చాలా ట్రస్ట్ ఫీల్డ్ అండి. అంటే మీరు ఏదర్ ప్రొడక్షన్ లో ఉన్నా యాక్టింగ్ లో ఉన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం అవుతుంది. యాక్చువల్ మనం మాట్లాడకపోయినా కూడా ఎదుటి వాళ్ళ మైండ్ సెట్ తెలుసుకుని మనం కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి కదా. సో మరి మీకు మొత్తం హోల్ ఫ్యామిలీ నుంచి ఎలా ఉంటుంది సపోర్ట్ హరీష్ గారికి? న్యూట్రల్ అండి. అలాగే పేరెంట్స్ లైక్ హరీష్ మెన్షన్డ్ అన్ని గుడ్ బ్యాడ్ అన్ని ఎక్స్పోజ్ చేసి ఇంకా డెసిషన్ మీదే అంటారు. సో డెసిషన్స్ లో అంత ఇంటర్ఫియర్ అవరు. సో మేము ఏ డెసిషన్ తీసుకున్నా దే ఆల్వేస్ సపోర్టెడ్ అస్. సో హరీష్ అలా యాక్టింగ్ కి వెళ్తానన్నా లేకపోతే నేను ఇలా బిజినెస్ లో మై డాడ్ ఆల్వేస్ వాంటెడ్ మీ టు బీ అంటే టు బీ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. బట్ నేను కార్పొరేట్ సైడ్ అంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ వెళ్తాను అన్న. హీ సపోర్టెడ్ మీ, ఐ మీన్ హీ ఎంకరేజ్డ్ మీ. సో
అలా సో ఎప్పుడు మాకు పాజిటివ్ గానే ఉండేదండి. సో సో ఇది చేయకూడదు, అది చెయ్యదు, అది చేయాలి, అది చేయాలని రిస్ట్రిక్షన్స్ లేదు. లేవు ఎప్పుడు కూడా, ఎంకరేజ్మెంట్ అనేది ఎప్పుడు. అంతే. Yes. అయితే యాక్చువల్లీ మీరు నాట్ ఓన్లీ యాక్టర్ అండ్ ప్రొడ్యూసరే కాదు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాటి. సో మరి వాటికి సంబంధించిన విషయాలు మాట్లాడితే వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, మిమ్మల్ని ఎలా చూస్తారు అక్కడ? ఇప్పుడు మీరున్నారు, మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో ఒకలా ఉంటారు, మీ 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 మదర్ తో ఒకలా ఉంటారు, మీ బ్రదర్ తో ఒకలా ఉంటారు, మరి సేమ్ మనిషిగా మరి డిఫరెంట్ గా ఎలా ఉంటున్నారు? ఇది కూడా అంతే. అదే నేను అనేది మిమ్మల్ని, అంటే అక్కడ ఆ టైంలో సో ఆ టైంకి ఆ రోల్ వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఈ సినిమాకి ఈ రోల్ కదా, వేరే సినిమాలో ఇదే రోల్ ఉండదుగా, వేరే సినిమాలో వేరే రోల్ వస్తుంది. నేను అనేది ఆ రోల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది మీతో వాళ్ళ బిహేవియర్ అనేది, ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ కూడా. ఇప్పుడు మీరు ఓన్లీ మేనేజ్మెంట్ అనుకోండి ఒక రకంగా ఉంటుంది, నన్ను వాళ్ళ క్వశ్చన్ చాలా చూడరు అసలు. అండ్ హీ ఆల్సో చోస్ టు కీప్ బోత్ ద ప్రొఫెషన్స్ ఇండిపెండెంట్లీ అండి. Okay. ఎప్పుడు ఇది కలపొద్దు, బికాస్ ఇందులో కూడా కాలేజెస్ లో మాత్రం హీస్ అ టఫ్ నట్. కొంచెం అన్ని చాలా గట్టిగా పట్టుకుంటాడు, ఓకే. ఈస్ వెరీ థరో, ఏది వదలడు. సో యాక్టింగ్ లో కూడా అలాగే ఐ థింక్ హీస్ గివెన్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ డైరెక్టర్స్ కూడా ఎప్పుడు క్వశ్చన్ చేయడు, ఇది కాదండి ఇలా ఇలా ఇన్పుట్స్ కూడా ఇవ్వడు. సో అగైన్ లైక్ యూ మెన్షన్డ్ టూ మెనీ ఎలిమెంట్స్ కదండి. సో తను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా వేరే అన్ని కూడా అన్ని అలైన్ అయ్యి ఉంటేనే కదా గివ్ అ గుడ్ హిట్. సో అంటే మీ ఫాదర్ ప్రొడక్షన్ లో కూడా వచ్చారు కదా, అంటే మీ ఇంట్రెస్ట్ చూసి దాన్ని అంటే ఎలాగో ఉన్నాడు కదా, ఎలాగో నాకు కొంచెం ఐడియా ఉంటది కదండి, చూసినప్పుడు నేర్చుకుంటాం కదా. సో ఎలాగో ఉన్నాడు కదా, సో ఫాదర్ కి ఇంట్రెస్ట్ లేదా అంటే ఫిల్మ్స్ ప్రొడక్షన్? ఆయనకి అదేనండి, న్యూట్రల్ అగైన్. అంటే ఆయనకి ఏంటంటే ఇప్పుడు పనిని డబ్బుల్లాగా చూడ్డు ఆయన, పనిని పనిలా చూస్తారు ఆయన. సో సినిమా ఇస్ ఒక ఎడిషనల్ పని. సో సినిమాలో రూపాయి రావచ్చు, రూపాయి పోవచ్చు, లేకపోతే ఇంకొక దాంట్లో 10 రూపాయలు రావచ్చు, లేదా ఇందులో రూపాయి రావచ్చు. బట్ అందులో 10 రూపాయలు, ఇందులో రూపాయి వచ్చిన అట్లా కౌంట్ చేయరు ఆయన. ఇదొక పని, అదొక పని, అట్లా చూస్తారు. మీకు అర్థమైందా? అర్థమైంది. అది సో అట్లా. అయితే మరి ఇందాక మీరు రాఖీ కట్టినప్పుడు చెప్పారు, సరదాగా నవ్వుతూ చెప్పారు, ఏది నెక్స్ట్ మా చెల్లికి పెద్ద హిట్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చానని చెప్పేసి. సో మరి మామూలుగా మీ ఇద్దరు అంటే రాఖీ కట్టినప్పుడు గుర్తుండిపోయిన గిఫ్ట్ ఏంటండి మీకు? ప్రతిసారి ఎక్కడున్నా మామూలుగా అసలు నాకు రాఖీ గుర్తుండదండి. నాకు ఆ రోజు మామూలుగా అందరూ హ్యాపీ రాఖీ మెసేజ్, వాట్సాప్ మెసేజ్లు. బట్ అసలు ఆ రోజుకి తను వచ్చేస్తుంది పొద్దున్నే, వచ్చేసి తను కట్టేస్తుంది. రాఖీ ఉంటది నాకు రాఖీ రోజు. మీరేమి ఇస్తారంటున్నాను ఆవిడ గుర్తుండిపోయిన గిఫ్ట్? ఏముంది నా దగ్గర డబ్బులు ఏవో నా పాకెట్ మనీ. చిన్నప్పుడు బాబీ డాల్స్ కాడి నుంచి పెద్ద అయినాక ఏమంటారు, నాకు ఆ ఫేజ్ లో నాకు ఏది నచ్చుతుందో అది తెలుసుకొని అదే ఇచ్చేవారండి. తర్వాత ఏది ఉంటే అది తీసి ఇచ్చేయటం. ఒక రోజు అయితే వాలెట్ ఇచ్చేసాడు, తీసి పాకెట్ లోంచి వాలెట్ తో సహా తీసుకొని ఇచ్చేసాడు అప్పుడున్న మూడ్ లో ఆయన. సో మీరు ఏమీ లేదంటున్నారు కానీ బట్ మీరు కూడా ఆవిడ అంత క్లియర్ గా చెప్తుంది యాక్చువల్గా మొత్తం అబ్జర్వ్ చేసి. ఈసారి మటుకు పెద్ద హిట్ కావాలంటే ఆవిడకి, ఎందుకంటే నా ప్రొడ్యూసర్ కాబట్టి. ఖచ్చితంగా కదా సార్, కోరుకుంటారు కదా. అదే మీరు హిట్ కొట్టాలని చాలా మంది కోరుకుంటున్నారు, ప్రొడ్యూసర్ కోరుకుంటాం ఏముంది. లేదు ఈసారి బాగా వస్తుంది సినిమా, డెఫినెట్ గా. ఆ వైబ్ అయితే కనిపిస్తుంది. రైట్ కూడా బాగా పెట్టారు, నేను రెడీ అని చెప్పి. నేను అదే మరో హిట్ కొట్టడానికి మీరు రెడీ, ప్రొడ్యూసర్ కింద డబ్బులు లెక్క పెట్టుకోవడానికి ఆవిడ రెడీ. ఇప్పుడైతే ఇస్తున్నారు, తర్వాత వీరికి లెక్క పెట్టుకుంటారు యాక్చువల్లీ. ఎస్ సార్. అంటే బేసిక్గా పెద్ద ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీ మదర్ ఫాదర్ ఎవరెస్ట్ వాళ్ళు అన్నప్పుడు ఏంటంటే రకరకాల ఇవి ఉంటాయి మనకి. అప్పుడు లవ్ అనో లేకపోతే ఇలా రకరకాలు ఉంటాయి కదా. బట్ మీ ఇద్దరు చూస్తే ఏంటంటే చాలా ట్రెడిషనల్గా ఇది అన్నట్టు ఉంది. అసలు ఆ ఫేజ్లోకి వెళ్ళలేదు ఇప్పుడు. నేను నాట్ మ్యారీడ్, నేను సింగిల్, అన్మ్యారీడ్. అదే ఎప్పుడు అంటే ఆ స్టేజ్ లోకి వెళ్ళడం అనేది ఏం లేదా? పేరెంట్స్ ఆల్వేస్ ప్రొటెక్టివ్ అండి. మీకు ఇందాక చెప్పినట్టు హీ వాజ్ ఆల్వేస్ లైక్ ఫాదర్ ఫిగర్ టు మీ. మీరు నమ్మరు, మా పేరెంట్స్ అంత పట్టించుకునేవారు కాదు. ఈయన మాత్రం అన్ని ఓవర్సీ చేసేవాడు, చాలా ప్రొటెక్టివ్ గా ఉండేవాడు, పొసెసివ్ గా. సో నేనేం చేసినా అంతా అబ్జర్వ్ చేస్తా ఉండేవాడు. అలా ఉండేది లేండి అప్పుడు. సో 10 years బ్యాక్ ఎట్లా ఉండేది? 10 years బ్యాక్ అందరూ అలానే ఉంటుంది, ఇప్పుడు అందరూ ఫ్రీ అయిపోయారు. సో ఇప్పుడైతే వేరేలాగా ఉండేవాడి. సో బేసిక్లీ అంతా కొంచెం చూస్తానే ఉండేవాడు అండి. ఎక్కడైతే ఏదైనా ఇఫ్ ఐమ్ క్రాసింగ్ దట్ లైన్ అనుకున్నప్పుడు, నో నువ్వు ఇలానే ఉండాలి. ఇప్పుడు డ్రెస్లు వేసుకున్నా ఒక్క మార్కర్ తీసుకొచ్చి ఇలా గీసాడు. మా మదర్ క్లబ్లకి ఆల్రెడీ సీన్ కూడా ఉంది కదా మీకు. లేదండి, నిజంగానే అండి. ఇది ఎప్పుడు 20
22 years back అండి. అయితే మీరు ఎవరికైనా చెప్పారండి ఇది త్రివిక్రమ్ రాజ్ సినిమాలో పెట్టేశారు? 22 years back. చిన్నపిల్ల అసలు స్కూల్లో ఏదైనా కానీ వాటర్ ఇట్ మేబీ అదే యాజ్ టీజ్ సీన్ ఉంటది కదా, అట్లాంటి ఇదిలా సీన్ ఉంటది కదా, మార్కర్ ఉంటుందా నాకు తెలియదు మరి అయితే. ఇది దాటితే నేను బయటకు తీసుకెళ్ళను అని ఆపేసేవాడు. మళ్ళీ వెళ్ళి మార్చుకు రావాల్సి వచ్చేది. అన్ని అలా అప్రూవ్ చేస్తే గానీ వెళ్ళేదాన్ని కాదు. మరి అంత ప్రొటెక్టివ్ గా ఉన్నప్పుడు అసలు ఆవిడ మాట్లాడడానికి ఇంకెవరు ముందుకు వస్తారు అసలు? యాక్చువల్గా ఎన్ని అవర్స్ ఆఫ్ ఫోన్ యూస్ చేయాలి అన్ని చూసేవాడు, అన్ని అబ్జర్వ్ చేసేవాడు. నా పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు రిజల్ట్స్ కూడా తనే ఓపెన్ చేసేవాడు. సో మా ఫాదర్ కన్నా ఈయనే నా ఫాదర్. అయితే మీరు మామూలు అంటే ఫాదర్ చాలా ఫ్రీగా ఉన్నారు కానీ మీరు మాత్రం చాలా స్ట్రిక్ట్ బ్రదర్. అదేం లేదు, నువ్వు మీద సరదాగా గీసేవాడి అంతే. మార్కులు పెట్టి గీస్తారు మీరు చెప్పండి. మరి చెప్తున్నారు ఊరికే సరదాకి అంటే నా ఇంటెంట్ అదే, ఊరిక మరీ అలా అలా వద్దని, బట్ అలా అలా అది జోక్ అది అట్లా ఉండడంలో తప్పేం లేదులే, ఆ మాత్రం కేర్ ఉన్న బట్టే కదా ఇప్పుడు. అయితే మరి మీరు ఇంకా అంటే ఏదన్నా పెట్టుకున్నారంటే ఒక ఈ పలానా స్టేజ్ ఆఫ్ లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత కంపానియన్షిప్ లోకి వెళ్దాం, లేకపోతే ఏంటి అసలు ఎందుకని మీరు? లేదంటే నాకు చిన్నప్పటి నుంచి లాజికల్ కాదనిపించేదండి. ఇప్పుడు అసలు ఒకళ్ళు నన్ను ఓన్ చేసుకోవటం ఏంటి అంటే ఇప్పుడు ప్లస్ అసలు ఒకళ్ళనే చేసుకోవటం ఏంటి, అసలు అలాంటి నాకు చిన్నప్పటి నుంచి నాకు అర్థమయ్యేది కాదు. చిన్నప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటి నాట్ లాజికల్ అనిపించింది. అంటే మీరు చూసా సక్సెస్ఫుల్ మ్యారేజెస్, ఇటు మదర్ ఉన్నారు, సిస్టర్ ఉన్నారు, అది కూడా అర్థమయ్యేది కాదు. ఎందుకని అప్పుడు చిన్నప్పుడు పుట్టినప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నాను అనుకునేవాడిని. ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పటికీ అర్థం చెప్పాక లాజిక్. పెళ్లి చేసేసుకోండి సార్, చేసుకుంటే అర్థం అన్ని. మనం ఇప్పుడు సినిమాలోకి వచ్చిన తర్వాత కదా మీరు రోల్ కెమెరా యాక్షన్ అంటే చెప్పి యాక్షన్ చేసింది, యాక్టింగ్ స్కూల్కి వెళ్తే కదా. మరి మీరు ఎప్పుడు ఫోర్స్ చేయలేదా ఈ విషయం? ఈ ఒక్క విషయంలో మాత్రం ఫోర్స్ చేయలేదు మీరు? చిన్నప్పుడు చేసేవాళ్ళం అండి. అంటే చిన్నప్పుడు అంటే యూనో 3 years అపార్ట్. సో ముందు తనకి ఇలా సంబంధాలంతా చాలా వచ్చాయి. సో వచ్చినప్పుడు అసలు ఇలాగా చేసుకో ఇది అని మా మదర్ నేను ఫోర్స్ చేసినప్పుడు ఒక 3-4 years ఇప్పటికీ కూడా అండి, ఇప్పటికీ వస్తానే ఉంటారు మా మమ్మీ చేసుకోడండి అని చెప్పి పంపించేస్తుంది. సో ఇంకా దగ్గర కూడా తీసుకురాదు కూడా. ఇంకా లాస్ట్ ఒక అమ్మాయి ఫోటో కూడా చూడలేదండి, పెళ్లి చూపుల ఫోటోలు. ఎందుకనండి? కాదండి, హీ కన్విన్స్డ్ us. ఎందుకంటే బియాండ్ ద పాయింట్ తన బిలీఫ్ వేరే. ఇలా బై ఫోర్స్ ఎందుకు చేసుకోవాలి? బై ఫోర్స్ కాదు, బట్ కాకపోతే ఇప్పుడు అంటే మీరున్నారు, మదర్ ఫాదర్ అందరు ఉన్నారు. అట్లా కాదండి, ఇప్పుడు నేను రేపు పొద్దున్నే లేచి హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్నాను, వెళ్ళిపోగలగాలి. అది పెళ్లిలో నాట్ పాసిబుల్ కదా. నాకు అలా ఫ్రీగా ఉండడం ఇష్టం. అలా కొంతమందికి రెస్పాన్సిబిలిటీ అనేది టైడప్ చేసేసుకుని టైప్ చేసి బలవంతంగా ఒక రిలేషన్షిప్ లో ఉండడం అనేది మీకు ఇష్టం. రిలేషన్షిప్ కంటే కూడా ఆ రెస్పాన్సిబిలిటీ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి అయిన వాళ్ళు అనుకోండి, పెళ్లి అయ్యి మీ కిడ్స్ ఉన్నారు అనుకోండి, పొద్దున్నే లేచి నేను సన్యాసం పుచ్చుకుంటాను హిమాలయాస్కి వెళ్ళిపోతాను అన్నారు అనుకోండి, అనొచ్చా? అనకూడదు కదా. ఒకసారి నువ్వు ప్రామిస్ చేసి వాళ్ళతో జీవితాంతం ఉంటాను నువ్వు అన్నప్పుడు, వాళ్ళు నిన్ను నీ మీద చూస్తున్నప్పుడు నువ్వు వాళ్ళని వదిలేసి వెళ్ళకూడదు. కంప్లీట్ గా ఉండాలి అనేది ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకు నేను ఇప్పుడు పొద్దున్నే లేచి ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీలంక వెళ్ళాలి, లేచి వెళ్ళిపోగలనుగా, లేకపోతే హైదరాబాద్ లేదండి. మీరు చెప్పిన లాజిక్ ప్రకారం చూస్తే యాక్చువల్గా ఏంటంటే ఇది కరెక్ట్. అంటే ఒక హానెస్ట్ గా ఒక ఒపీనియన్ ఉంది కాబట్టి దాన్ని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. అలాగా నాకు పుట్టినప్పటి నుంచి ఇదే ఒపీనియన్ ఉంది. అందరికీ అలా కంపానియన్షిప్ కావాలని లేదు కదా. చిన్నప్పటి నుంచి ఉండేది. నాకు ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఒపీనియన్స్ అనేవి టైమ్స్ ఆఫ్ మారుతుంటాయి కదా, బట్ ఆయన అంత స్ట్రిక్ట్ ఒపీనియన్ అనేది నాకు అంటే అది మారుంటే బహుశా మార్చేవాడిని. బట్ చిన్నప్పటి నుంచి నాకు అదే లాజిక్, ఆ లాజిక్ ని బీట్ చేసే లాజిక్ నన్ను ఎవరు చూపించలేదు ఎంతో. చూడండి అమ్మాయిలు, ఇంకా ఆల్రెడీ హరీష్ గారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఆయన ఒపీనియన్ మారిస్తే గనక మీకు మంచి ఛాన్స్ ఉందన్నమాట. యాక్చువల్గా మీ స్టోరీ అంతా వింటుంటే భాస్కర్ గారు, బొమ్మల భాస్కర్ గారు ఎప్పుడో విన్నట్టున్నారు. ఇది ఏదే ఒకే లైఫ్ సినిమా అదేనండి నేనేది మిమ్మల్ని వినే ఆ సినిమా క్యారెక్టర్ రాసినట్టు ఉందా? అప్పుడు దాంట్లో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అదే కదా, లైఫ్ లాంగ్ ఒకే అమ్మాయిని ఎలా ప్రేమిస్తాం అంటే యాక్చువల్గా అదే మీరు చెప్తుంది కూడా కాన్సెప్ట్. దగ్గర ఎవరో ఒకప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఇంకే తాళి కట్టేస్తుంది, నేను దానికోసం వెయిట్ చేస్తాను. ఇప్పుడు తాళి కట్టే పరిస్థితి కూడా లేదు కాబట్టి రింగ్ పెట్టినా లాక్డ్, ఎవరో ఒకళ్ళు పెట్టి లాక్ చేస్తారు మిమ్మల్ని. మొత్తం పోయిందండి, మ్యారేజెస్ అన్ని ఓల్డ్ ఫ్యాషన్ ఇప్పుడు లేదు అసలు. అది ఫ్యూచర్ లో మీకు జపాన్ లాగా అయిపోద్ది అంతే, వన్ డే పెళ్లిళ్ళు అన్ని అంతే.
సరే ఒక రోజైనా పెళ్లి చేసుకుని కనిపించండి సార్ అట్లీస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం. ఎస్, అపార్ట్ ఫ్రమ్ దట్ దీనికి వద్దామండి. నేను రెడీ అన్నారు యాక్చువల్గా. Yeah. అంటే మీరు చాలా కథలు విని ఉంటారు కదా, బట్ ఈ కథ అంటే త్రినాథ్ గారు చెప్పిన, త్రినాథ్ గారు ఇంతకుముందు చేసిన అన్ని కూడా మా వాళ్ళ స్టోరీలో ఉంటాయి ఎక్కువ 90%. సో బట్ ఇది చూస్తుంటేనేమో కొంచెం ఫ్రెష్గా కనిపిస్తుంది. త్రినాథ్ గారు మీరు మామ అల్లుడు గారు తప్ప ఏ కథ తీసుకొచ్చినా చేస్తానని చెప్పానండి. చెప్పారు మీరు అలా. ఒకసారి బాక్సింగ్ కథ పట్టుకొచ్చాడు, అది చేస్తానన్నా. చేస్తానని కథ కోవిడ్ వచ్చింది, అది చేయలేదు. తర్వాత కథ ఇదే, ఇది చెప్పాడు, నాకు నచ్చింది, మామ అల్లుడు కాదు, ఓకే రెడీ గో హెడ్ అంతే. ఎందుకు మామ వాళ్ళ మీద ఎందుకు మళ్ళీ అది కూడా ఒక అలా అని కాదండి. ఇప్పుడు అంటే సేమ్ సినిమా మళ్ళీ మళ్ళీ చూసినట్టు ఉంటే మళ్ళీ ఎందుకు చేయాలి అనేది నా ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ ఏమో వర్కౌట్ అవుతుంది కదా, సక్సెస్ ఫార్ములా కదా అని వాళ్ళ ఫిలాసఫీ. బట్ నేను యాజ్ అన్ ఆడియన్ సినిమా అంతా చూసిన తర్వాత అరే ఇదే నా కదా అంటే నాకు నచ్చదు. అంటే సో నేను నచ్చింది నేను చేయలేను. సో దట్స్ హౌ. మీరు అంటే ఇంత ముందు మీకు సినిమా సంబంధం లేదు, ఇప్పుడు సినిమా బయట నుంచి చూసిన వేరు, మన లోపలికి వచ్చి చూసేది వేరు కదా, చాలా డిఫరెంట్ గా ఉంటది. సో ఈ ట్రావెల్ ఆఫ్ సినిమాలో మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి? సో యాజ్ ఎ పర్సనల్ ఆడియన్స్ కింద మీకు ఈ కథ ఎంతవరకు మీకు నచ్చింది? నాకు త్రినాథ్ గారు కథ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చిందండి. అందుకనే ప్లస్ త్రినాథ్ రావు గారు కూడా నాకు హవీష్ అయితేనే బాగుంటుంది దీంట్లో అన్న దాంతోనే నాకు చెప్పారు. సో ఆయన మైండ్ లో ఆయన ఫిక్స్ అయిపోయారు ఈ కథకి హవీష్ సూట్ అవుతాడు అని. ఇందులో మీ త్రినాథ్ రావు గారు మూవీ చాలా హ్యూమర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా మనకి బేసిక్ ఏంటంటే రెండు ఉంటాయి. ఇప్పుడు ఇదే కష్టాలని సెంటిమెంటల్ గా డీల్ చేస్తారు, బట్ ఇదే కష్టాలను కామెడీగా కామెడీ అనేది ఎప్పుడు గెలుస్తుంది యాక్చువల్గా. సినిమాలు అన్ని అంతే ఫస్ట్ నుంచి అయితే ఫస్ట్ టైం ఆయన రైటర్ మారారు యాక్చువల్ గా, ప్రసన్న గారే చేసేవారు. లేదండి ఇదివరకటే అసలు త్రినాథ్ గారు సొంత కథలు వినాలి మీరు, ఎంత బాగుంటాయంటే. ఇక్కడ మీకు ఇండస్ట్రీలో తెలిసిందేగా, ఒక హిట్ రాగానే ఆ కాంబినేషన్ అట్లా కాకుండా అసలు మీరు త్రినాథ్ గారు అంటే ఈ సినిమా ఆయన రాయలేదు, వేరే స్టోరీ రైటర్, బట్ అసలు ఆ త్రినాథ్ గారి కథలు ఉంటాయి అయ్యి అసలు వినాలి మీరు. మీకు నెక్స్ట్ లెవెల్ కథలు ఉంటాయి. అంటే మీకు హాలీవుడ్ సినిమాలు అలా ఉంటాయి చూసారా, ఆ రేంజ్ థింకింగ్ లో రాస్తాడండి ఆయన. అలా ఉంటాయి ఆయన కథలు, అంటే అంత డెప్త్ ఉంటది. ప్రొడక్షన్ కూడా అంటే హెవీ కాస్ట్ అవుతుంది. కాస్ట్ అని కాదు, కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్చువల్ గా నేను చెప్పలేను, నేను అంత క్రియేషన్ నాకు లేదు కదా. అసలు భలే చెప్పాడు నాకు కథలు కొన్నిసార్లు. ఇప్పుడు అయ్యో అసలు నాకు గుర్తు కూడా లేవండి. అది ఒక స్టైల్ ఆఫ్ అసలు అయ్యి అయితే అసలు మీరు కనుక అంటే ఇప్పుడు త్రినాథ్ గారు ఈ రెగ్యులర్ ఫార్ములా సినిమాస్ అవి చేశారు కాబట్టి మీరు త్రినాథ్ గారిని ఆ విధంగా ఊహించుకోలేరు. బట్ నిజంగా అసలు ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టైల్ గానీ, హాలీవుడ్ కి తీసుకెళ్లే సినిమాలు గానీ అట్లాంటి ఐడియాస్ తో చెప్తాడు ఆయన. చెప్తారు ఏమో. ఇప్పుడు ఈ సినిమా మీరు అన్నట్టే ఒక సినిమా హిట్ పడితే ఎలా అయితే కాంబినేషన్ గా చూస్తారో, ఈ సినిమా బ్లాక్ బస్టర్ పడితే ఇది ఆయన స్టోరీ కాదుగా. అదే నేను అనేది, మీ ఇద్దరు డ్యూ అనేది, మీ ఇద్దరు కనుక హిట్ పడితే మళ్ళీ చేయొచ్చు. నేను కంటిన్యూస్ చేస్తా, హిట్ ఏదో నాకు సంబంధం లేదు. నేను త్రినాథ్ గారితో కంటిన్యూస్ సినిమాలు చేస్తా. ఎందుకంటే నాకు ఇష్టం ఆయన డైరెక్షన్ ఇష్టం, ఆయన ఐడియాలజీ ఇష్టం, ఇద్దరికి మ్యాచ్ అవుతుంది. అక్కడ సింక్ అయింది. అంటే నాకు వేరే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 కథలు చెప్పారు అనుకోండి, 10 కథల్లో ఒకటి ఓకే చేశాను అనుకోండి. త్రినాథ్ గారు 10 కథలు చెప్తే నేను 9 కథలు ఓకే చేస్తాను. అంటే మా ఇద్దరికి అంత సింక్ ఉంటుంది. మీకు ఏ కైండ్ ఆఫ్ ఇష్టం అనేది ఆయనకు అట్లా అని కాదు, ఆయన చెప్పే సినిమా ఆయనకి నచ్చే సినిమా నాకు ఇష్టం, మీకు ఇష్టం. అది నాకు నచ్చే సినిమాలు ఆయన చెప్పటం కాదు, ఆయనకి నచ్చే సినిమాలు నాకు ఇష్టం, మీకు ఇష్టం. అది మరి అయితే ఈ సినిమాలో కావ్య తాపరం తీసుకున్నారు, ఎవరిది కాల్? కొంచెం త్రినాథ్ రావు గారే చెప్పారు, ప్రపోజ్ చేశారండి అయితే బాగుంటదని. సో తీసుకున్నాక కొంచెం ఇప్పుడు వెయిట్ తగ్గిందని ఆయన రోజు గోల. సో ఆయన పెట్టుకున్నప్పుడు బాగానే ఉండింది, తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపల ఫస్ట్ నా మీద తీశారు, నా మీద తీసిన తర్వాత 2 నెలల్లో తగ్గిపోయింది. ఆయన పెట్టుకున్నప్పుడు బాగానే ఉండింది. రోజు కొంచెం తినిపించండి, ఆమెకి ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేయండి, ఆమెను కొంచెం వెయిట్ పెంచండి, అలాగే బాగుంటది. లాస్ట్ టైం అయ్యే కదా కాంట్రవర్సీ, అందుకని మాట్లాడలేదు ఆయన, నా చేతి చెప్పిస్తున్నారు ఇప్పుడు. నిజంగా మరి సన్నగా అయిపోయిందండి, నిజంగా సన్నగా. బట్ ఆమె గ్లామరస్ హీరోయిన్ పేరు ఉంది కదా, దీంట్లో కూడా గ్లామరస్ గానే ఉంటుంది క్యారెక్టర్. కావ్య తాపర్ అంటే తన గ్లామర్, మిడిల్ క్లాస్ రోలేనండి, బట్ స్టిల్ గ్లామరస్ గా చూపిస్తారు. సో మరి అయితే ఇప్పుడు అంటే మీరు వద్దాం అనుకున్నారు, ఇప్పుడు డిఫరెంట్ ఇట్లా వల్ల పుషప్ అయింది కదా. సో
నెక్స్ట్ స్కెడ్యూల్స్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే ఎవరెవరు ఉన్నారు దీంట్లో? 30 మంది ఆర్టిస్టులు అంటున్నారు, ఎవరెవరు ఉన్నారు దీంట్లో? ఇప్పుడు కాస్ట్ విలన్ ఇంకా మేము డిసైడ్ చేయలేదండి. Mm. టు ఫైనల్ సో 30% ఫిల్మ్ అయ్యింది. ఓకే. పెద్ద పెద్ద మంచి కాస్ట్ ఒక అంటే వాళ్ళందరూ అంటే నా పేర్లు గుర్తుండవు అండి, బట్ అందరూ ఇండస్ట్రీలో మేము ఆడియో ఫంక్షన్ లో మన టైటిల్ ఫంక్షన్ లో చూసారుగా, Yes, yes. టైటిల్ ఫంక్షన్ లో అది నా ఫ్యామిలీ, అది కాకుండా హీరోయిన్ ఫ్యామిలీ ఉంటుంది, అది కాకుండా ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది. Oh. సో ఇంటూ 3 ఆ రోజు ఎంతమంది వచ్చారో అంతా ఇంటూ 3 అంతమంది ఉన్నారు సినిమాలో, మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ. ప్రతి కాల్ షీట్ లో ప్రతి డే మాకు మినిమం 20 to 30 పీపుల్ కాస్ట్ షూట్ లో ఉంటారు. మరి వాళ్ళందరినీ మేనేజ్ చేయడం క్యారవాన్ లో, అందుకేనండి 15-20 ఉండే క్యారవాన్స్ ఎవ్రీడే 15 ఉంటాయి, 15 సో మొత్తానికి అయితే మా ఫ్రెండ్ వచ్చాడు ఒకసారి వచ్చింది ఈ కారణాలన్నీ మీ అయినా పక్కన సినిమా సగం లేదు రా మాయే. అదే ప్రాబ్లమ్, ఒక రోజు క్యాన్సిల్ అయింది అనుకోండి, ఇప్పుడు స్ట్రైక్ అదే నాకు అర్థం. నేను వాళ్ళని అడుగుతున్నా వీళ్ళని అడుగుతున్నా, అందరూ మరి అయినా పర్మిషన్ ఇవ్వట్లా, అదే ప్రాబ్లమ్. కొంచెం కష్టపడి కొంచెం అన్ని 1 month లో ఫిట్ చేసామండి. అంతా పోయినాయి మళ్ళీ 30 days లో అందరిని పెట్టి డేట్స్ అన్ని కలెక్ట్ చేసి అంతా చేశారు. బట్ అనుకోని అంటే మన చేతిలో ఉండదు కదా, చేస్తానండి. మనం వర్షాలు పడినప్పుడు క్యాన్సిల్ అయినట్టు ఇది కూడా అంతే, అలాగే అనుకోవాలి. కొంచెం అనార్గనైజ్డ్ ఉంటది కాబట్టి. అయితే ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా ఎంత బాగా వచ్చినా కానీ ఫైనల్ గా ఒక చిన్న ఆడియన్స్ కి బయటకు వచ్చేసరికి ఒక చిన్న ఎమోషనల్ టచ్ అనేది సినిమాని డిసైడింగ్ ఫ్యాక్టర్ కింద ఉంటుంది చాలా టైమ్స్. సో మరి ఈ సినిమాలో అలాంటి ఫ్యాక్టర్ ఏమైనా ఉంది? ఒక సినిమా బాగుండాలి అంటే అన్ని ఉండాల్సిందండి. ఎమోషన్ లేని సినిమా ఎంత ఉన్నా అది బ్లాండ్ గానే ఉంటది. నువ్వు కామెడీ సినిమా తెస్తున్నావు, కామెడీ పెడితే అది ఉండదు. సో ఇంక్లూడింగ్ అవతార్, ఇద్దరు 2 యానిమల్స్ ప్రేమించుకుంటున్న దాంట్లో అందులో కూడా ఎమోషన్ చూపించాడు కదా, అది అవతార్ అయింది. అంతే టైటానిక్ డిజాస్టర్, షిప్ కూలిపోవటం, బట్ షిప్ కూలిపోవటం కాదు, షిప్ కూలిపోతుంది అనుకుంటారు, బట్ యాక్చువల్లీ ఎమోషన్ ఫీల్ గానీ. సో నువ్వు షిప్ పడిపోయింది అనేది నీకు బ్యాక్గ్రౌండ్ బేసిక్ గా, బట్ నీకు యాక్చువల్ గా ఉన్నది హ్యూమన్ ఎమోషన్స్. సో అది చేయలేకపోతే నీకు నీ సినిమా ఎంత గొప్ప సినిమానైనా ఉండదు. దీంట్లో కూడా మొత్తం ఎమోషన్, బాహుబలి అయినా ఎమోషనే. ఫిల్మ్స్ అన్నిట్లో ఆయన బ్యాలెన్స్ బాగా చూపిస్తారు. సెంటిమెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, మళ్ళీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయి ఎలా కష్టపడతాడు ఒక ఇల్లు కొనుక్కోవడానికి అని అది ఉంది. చాలా హ్యూమర్ కూడా ఉంది, కామెడీ కూడా. అయితే మరి ఇప్పుడు మనం సినిమాల్లో ఆన్ స్క్రీన్ ఉండాలంటే కనుక కొన్ని ఖచ్చితంగా పాటించాలి, ఒక డైట్ అనేది కానీ ఇలాంటివి కానీ. సో మరి ఈ సినిమాకి మీకు మేక్ ఓవర్ అని చెప్పారా, యాజ్ ఇట్ ఈస్ ఉన్న క్యారెక్టర్ తో చేస్తున్నారు? అది ఇన్ఫాక్ట్ మనం అనుకుని స్టార్ట్ చేసింది కాదు కదండి. ఆయన మజాకా జరుగుతున్నప్పుడు లాస్ట్ షెడ్యూల్ లో నాకు పంపించారు, చెప్పాము, ఓకే అన్నారు. మజాకా ఇంకా సినిమా షూటింగ్ నడుస్తుంది, మా సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఒక 1 week తీసి తర్వాత సినిమా రిలీజ్కి వెళ్ళి ఆ రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ మళ్ళీ వచ్చి మాది రిజ్యూమ్ చేశారు. సో దానికి అంత ప్లానింగ్ ఏం లేదు అనుకో, నేను ఎట్లాగో అనుకో ఎలా ఉన్నానో అలానే స్టార్ట్ చేస్తాను దానికి. స్టార్ట్ అయిన ఫిల్మే అంటే ఓవరాల్ గా ఒక డైట్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. నేను మామూలుగా అంటే నాకు సినిమాకి సంబంధం లేకుండా కూడా నేను చిన్నప్పటి నుంచి కాలేజ్ లో చదువుకుంటున్నప్పటి నుంచి నాకు జిమ్ అలవాటు అండి. అంటే సినిమా కోసం అని నేను చేసేది కాదు. సో అలాగే హెల్త్ అంటే హెల్తీగా తింటా, మామూలుగా ఫ్రూట్స్ వాటర్. సో కొంచెం కంట్రోల్ గానే ఉంటా. ఐస్ క్రీమ్స్ ఒకటి ఇష్టం, అది లేకపోతే మటుకు అసలు ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. బట్ ఐస్ క్రీమ్స్ ఒకటి కంట్రోల్ చేసుకోలేదు, రోజు రాత్రి అయితే ఐస్ క్రీమ్ తినాలి. రకరకాల హీరోలు లేదు, ఆయన బహుశా ఒక ఐస్ క్రీమ్ తింటాడేమో, నేను ఒక లీటర్ ఐస్ క్రీమ్ తింటా, రెండింటికి డిఫరెన్స్ ఉంచాలి. లీటర్ ఐస్ క్రీమ్ ఓకే. సో అది అట్లా అవాయిడ్ చేయలేదు దాన్ని మాత్రం. అదొకటి ఇప్పుడు కొద్దిగా వచ్చిన తర్వాత కొంచెం కంట్రోల్ చేస్తుంది. మేము వచ్చినాక అన్నయ్య నువ్వు రాత్రి ఏంటంటో నాకు తెలియాలి, ఇంట్లో పెట్టకండి అన్ని తీసేసేయండి, మొత్తాన్ని పడేసేయండి. మొత్తానికి ఒక పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ కింద మా ఫ్రెండ్ అదే అంటాడు, నీకు పర్ఫెక్ట్ నీకు లైఫ్ లో ఫస్ట్ టైం పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ దొరికింది అని చెప్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఇంకా కంటిన్యూ అవ్వాలి తప్పకుండా. సో మరి ఓవరాల్ గా అంటే నేను రెడీ అన్నారు, సో అర్థమవుతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు దేనికి రెడీ అనేది అర్థమవుతుంది. సో నేను రెడీ అనే సినిమా నుంచి ఆడియన్స్ కి ఏమి ఇన్సూరెన్స్ ఇవ్వబోతున్నారు మీరు? ఏముందండి, మంచి మూవీ, మంచి సరదాగా నవ్వుకుని మంచి హార్ట్ఫుల్ గా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి మంచి సినిమా త్రినాథరావు గారి స్టైల్లో ఉండే సినిమా. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ.
అంటే మనమేమి కొత్త రకం అవతారం చేయట్లేదు, ప్రాపర్ తెలుగు సినిమా విత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, తెలుగు ఫీలింగ్స్. మీ మాటలు వింటుంటే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నారు అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ అయినా హీరో అయినా ఏదైనా ఈ వర్కౌట్ అవుతాయి ఇండస్ట్రీలో ఎప్పుడు మీకు బ్యాక్లాష్ అయ్యిందో లేదో మనకు అనవసరం అండి. మనం అయితే మేము దాచుకుని మాట్లాడుతూ అనవసరం, అది కష్టం అనిపిస్తుంది నాకు. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం కొంచెం ఇండస్ట్రీయే కాదు, బయటనే ఇలానే మాట్లాడతారు, బయట మాట్లాడకూడదు అని చెప్తారు. బట్ నాకు ఇది చిన్న లైఫ్ అండి. మనం ఇంకో 60 years తర్వాత మీరు ఉంటారు, నేను ఉండను. మనం మాట్లాడింది కూడా ఏమీ ఉండదు. ఈ 60 ఏళ్ళ కోసం ఊరికి ఆడు అనుకుంటాడు, వీడు అనుకుంటాడు, వాడు అనుకునే ఉండే తిట్టుకుంటాడు. ఏముంది మనం 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 నిజమే కదా, ఊరికి దాన్ని మళ్ళీ మసి ఊరికి మారేడుగా పూసి ఎందుకు. బేసిక్ గా మీరు చూడడానికి మోడర్న్ గా కనబడతారు కానీ మీలో చాలా నిజం చెప్తున్నా. మీ తాతగారు ఏమేం చేశారో మీకు తెలియదు, మీరేం చేశారో మీ మునిమానవుడికి తెలియదు. ఎందుకు ఈ మాత్రం దానికి మీకు ఎప్పుడు బ్యాక్లాష్ అవ్వలేదా అంటే ఎప్పుడు ఈ ట్రావెల్ లో ఎప్పుడు నిజమే కదా నేను మాట్లాడేది, నిజం అయితే నిజం. అదే సార్, అది మైనస్ కూడా అంటే ఇప్పుడు మైనస్ ఎప్పుడు అవలేదా మీకు అంటున్నా? అవుతుంది, ఎందుకు అవ్వకుండా అందుకుంటది. ఎందుకు ఇలా మాట్లాడాలి అని అంటారు, ఇలా మాట్లాడాలంటే మరి వాళ్ళ క్వశ్చన్ అలా వేసారు. క్వశ్చన్ వేయకుండా ఉంటే ఓకే, క్వశ్చన్ వేసిన వాళ్ళు అడిగితే సరిపోయింది కదా. బట్ ఆన్సర్ చెప్పండి కరెక్టే అండి. కాకపోతే ఇప్పుడు మన క్వశ్చన్ కాదండి, చిన్నప్పటి నుంచి ఏం చేయాలి, అబద్ధాలు ఆడకూడదు అని చెప్పారు లేదా? చిన్నప్పుడు పుట్టినప్పుడు భగవద్గీత మీద ఓటేసి అబద్ధాలు ఆడకూడదు. అసలు అబద్ధాలు ఆడతాం ఎందుకు, మళ్ళీ భగవద్గీత తీసుకొచ్చి మళ్ళీ నిజం చెప్పడం ఎందుకు? చెప్పేదేదో నిజం చెప్తే సరిపోయింది కదా. ఓకే, అయితే హరీష్ గారు అంటే మీకు కొత్త కొనాలని ఎస్ యాజ్ ఏ ఇన్నాళ్ళు మీరు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కింద ఉన్నారు, సక్సెస్ఫుల్ హౌస్ వైఫ్ కింద ఉన్నారు, సక్సెస్ఫుల్ డాటర్ కింద ఉన్నారు. సో ఫైనల్లీ ఫస్ట్ ప్రొడక్షన్ సక్సెస్ఫుల్ చెల్లి రాఖీ కట్టింది, మంచి సినిమా. సో మరి ఫస్ట్ ఫిలిం కి సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే ఎలా, ఏం చెప్తారు? కొత్త అని అనిపించలేదండి. సో అందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకొని అందరినీ కన్సల్ట్ చేసి ఒక మంచి ప్లానింగ్ పెట్టుకొని చేసిందే. సో నాకు కూడా ఇంట్రెస్ట్ బాగా డెవలప్ అయింది స్టార్ట్ చేసినాక. ఇంకా చేయాలి, ఇంకా చేంజెస్ ఏమన్నా, ఇంకా కరెక్షన్స్ ఏమన్నా చేయాలి. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఊరినే పేరేసుకుంటదిలే మనమే చేసుకోవాలనుకున్నాను. లేదు కానీ మొత్తం తనే చేస్తుంది. బట్ మరి అంటే ఇప్పుడు మీరు ఇండివిజువల్ ఉంటే ఓకే, బట్ మీకు అక్కడ ఒక లైఫ్ ఉంది, ఫ్యామిలీ ఉంది కదా. మరి మీరు ఇక్కడ వచ్చి ఇన్ని రోజులు ఇలా స్పెండ్ చేస్తుంటే అక్కడ ఏం ఉండదా, వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటుందా వాళ్ళ దగ్గర? లేదండి, అంటే ఎంత ఆర్గనైజ్ చేసి ఇప్పుడు ముందు ఇనీషియల్ గా వెళ్ళేదాన్ని షూట్ లొకేషన్స్ అన్ని చోటికి, తర్వాత ఫోన్ లో కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నాను. ప్లాన్ ప్రకారం అంతా స్మూత్ గా ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేసి ఇలా ఉండాలి నాకు, ఇన్ని డేట్స్ అన్ని తీసేసుకున్నారు. అన్ని త్రినాథరావు గారితో కూర్చొని అన్ని కోఆర్డినేట్ చేసుకుని అప్రూవల్స్ తీసుకున్నాం. డిఓపి కావాల్సినవన్నీ అరేంజ్ చేసాం, మొత్తం అప్రూవల్స్ ఇచ్చేస్తే ఇట్స్ ఈజీ టు కోఆర్డినేట్ కదండి. సో నా వర్క్, నా కంపెనీ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఐఎమ్ నీడెడ్ అనుకున్నప్పుడు వస్తూ ఉంటాను. సో మొత్తానికి ఒక ఆర్గనైజ్డ్ ప్రొడ్యూసర్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఒక నిజంగా అంత ఆర్గనైజ్ నేను చేయలేను. అంటే మీ ఇద్దరు మాట్లాడుతుంది అంటే ఒక ప్రొఫెషనలిజం కనపడుతుంది, అట్ ద సేమ్ టైమ్ ఒక బాండింగ్ వచ్చేసరికి ఆ బాండింగ్ కూడా అదే అది చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాం కదా. సో అంటే కలిసి పెరుగుతారు కానీ బట్ చాలా మందికి ఏంటంటే తర్వాత ఒక చిన్న సపరేట్ లైఫ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరిదో వాళ్ళకి అనేది ఉంటుంది తప్ప అంత ఇది కనిపించదు అనమాట. యాక్చువల్గా మళ్ళీ అదే సేమ్ లాజిక్ 60 years తర్వాత ఎలాగో ఏముండదు. ఏమండి ఇన్ని హీరోగా కాదు ఇప్పటి వరకు ఇన్ని హీరో కింద చూసాం, ప్రొడ్యూసర్ కింద చూసాం, ఈయనతో ఒక స్క్రిప్ట్ రాయించండి తప్పకుండా. అసలు మామూలుగా వెళ్దాం, స్క్రిప్ట్ ఈయన క్యారెక్టర్ మీదే ఉంటుందండి. ఏంటి ఈయన చెప్పే లాజిక్ కానీ పెళ్లి మీద ఈయనకున్న ఒపీనియన్స్ కానీ ఇవన్నీ చేస్తే బ్రహ్మాండమైన ఒక స్టోరీ అవుతుంది. న్యాచురల్ గా ఆ సినిమా ఏముంది రాజేంద్ర ప్రసాద్ గారు మీ సినిమా మీరు మాట్లాడుతుంటే ఎన్ని సినిమాలు రెఫరెన్స్ వస్తాయి, ఎన్ని సినిమాలు డైలాగ్ గుర్తు తెచ్చుకోవాలి, నేను గుర్తు తెచ్చుకుని మరి చెప్పాల్సి వస్తుంది. నిజం లైఫ్ లో ఇలాంటి క్యారెక్టర్స్ చూసి అలాంటి ఫిల్మ్స్ చేస్తారు. అదే ఏప్రిల్ 1 విడుదలైన ఒక సినిమా ఉంటది, నిజాలు చెప్పడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మొత్తం అన్ని ఇలాగా. సో మరి ఇన్ని చెప్తున్నారు, ఇప్పటి వరకు ఎవరికి మీ గురించి తెలియని నిజం ఒకటి చెప్పండి సార్.
మీ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఉంటది. అదే నేను నా క్వశ్చన్ అది. అలా ర్యాండమ్ క్వశ్చన్ అయితే నాకు ఎక్కడ ర్యాండమ్ కాదు, ఇప్పటి వరకు మీ గురించి మీరు ఎవరికి రివీల్ చేయండి. ఇందాక రవితేజ గురించి అడిగారు, ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు కదా. మీరు క్వశ్చన్ అడిగితే నా ఆన్సర్ చెప్తా. అదేనంట మీ లైఫ్ లో, మీ పర్సనల్ లైఫ్ లో ఇప్పటి వరకు మీ పేరెంట్స్ కానీ ఎవరికి తెలియదు నిజం అట్లా కాదు, మీకు అది తెలిసి ఉంటే దాని మీద క్వశ్చన్ ఏదో అంటే నా లైఫ్ ఎలా తెలియదు అడుగుతున్నాను కదా సార్, తెలిసిందైతే తెలిసిందని అడుగుతాను. ఇది కాదు అంటే నా లైఫ్ ఎలా ఉంటుందంటే కాదు ఒక రోజులో మీరు మామూలుగా మీరు 10 రోజుల్లో బతికే లైఫ్ నేను 1 గంటలో బతికేస్తా. అంటే అంత వేరియేషన్స్ ఉంటాయి నాకు. సో అంత పెద్ద లైఫ్ అన్నమాట నాది. అంత పెద్ద లైఫ్ లో నాకు పిన్ పాయింట్ చేసి మీరు క్వశ్చన్ అడిగితే అది పట్టుకోవడం కష్టం. సరే, మీ లవ్ గురించి ఇప్పుడు వరకు ఎవరికి చెప్పండి, ఒకటి చెప్పండి. లవ్ అంటే మీ అందరికి ఒక లవ్వే ఉంటుందా? మెనీ లవ్స్ ఉంటాయి కదా. సరేనండి, మీ లవ్ లైఫ్ లో మీ మెనీ లవ్ లైఫ్ లో ఎవరికి చెప్పండి, ఒకటి చెప్పండి మాకు. ఎవరికి రివీల్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రివీల్ చేయండి. చెప్పా కదా, అదే మెనీ లవ్స్ ఉంటాయి. గుడిని అది సరే, ఇంకా ఆయన దగ్గర నుంచి రావట్లేదు ఎంతకంటే చెప్తారు ఎవరన్నా అసలు. ఇంకా ఆయన అంతే అండి, ఆయన ఓపెన్ బుక్. ఆయన గురించి ఆయన చెప్పొద్దన్నా కూడా చెప్పేస్తారు. హైలైట్ చేసి అందులో చదువుకోవడమే ఒక్కొక్కటి. మనకి ఇంట్రెస్టింగ్ ఉన్న పేజెస్ అన్ని తిప్పుకోండి. మొత్తానికి మీరు ఒక స్క్రిప్ట్ అయితే రాయండి, మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తోటి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది అని అడగండి. ఫైనల్ గా మొత్తానికి రక్షాబంధన్ పిలిచారు, ఇల్లు చూపిస్తానన్నారు, రాగి కడదన్నారు కానీ బట్ దానికన్నా మించి చాలా చెప్పారు, చాలా ఇది చేశారు. సో మీ ఇద్దరు బాండింగ్ చూస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎన్టీవీ సాక్షిగా మా చెల్లి నాకు రాఖీ కట్టింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ ఎన్టీవీ వాళ్ళు కూడా అందరూ హ్యాపీ రాఖీ చెప్తా. మీకు కూడా మీరు కొత్త ఎవరో ఒకరు పట్టుకుని రాఖీ కట్టించుకుని మీరు అందరూ బ్రదర్స్ అని చెప్పారు. డెఫినెట్ గా కట్టించుకుంటాము. అంటే మీ ఇద్దరు బాండింగ్ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందన్నమాట. యాక్చువల్ గా ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఏంటంటే కొంచెం ఒకళ్ళ ముందు ఒకళ్ళు మాట్లాడాలన్నా కొంచెం ఇదిగా ఉంటది. బట్ ఇక్కడ మాత్రం ఎవరు ఇదేవాళ్ళనంటే మొత్తం చిన్నప్పటి నుంచి అసలు చాలా మంది అడుగుతారండి, అసలు ఎప్పుడు ఫైట్స్ లేవు, మీరు నమ్ముతారో లేదో. చిన్నప్పుడు ఏదో స్కూల్ కి లేట్ గా వెళ్ళలేదు అని అప్పుడు తిట్టాడు. అండ్ తర్వాత ఇప్పుడే చిన్న చిన్న యూనో ఇన్పుట్స్ ఇస్తుంటే త్రినాథరావు గారికి కానీ ఏదో నువ్వు ఎలా ఇస్తావు త్రినాథరావు ఇన్పుట్స్, ఇట్లాంటి చిన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్ తప్పితే మధ్యలో మాకు అసలు డైరెక్టర్స్ కదా చెప్పకూడదు అనేది నా ఒపీనియన్. బట్ ఆయన చాలా ఫ్రెండ్లీ అండ్ ఓపెన్ టు. ఇప్పుడు మీ చెల్లిగా చెప్తే ఫీల్ అవుతారు, బట్ ఆవిడ అక్కడ ప్రొడ్యూసర్ యాక్చువల్గా చెక్ల మీద సంతకాలు పెట్టాల్సింది ఆవిడే కాబట్టి ఆయన ఫీల్ అయినా బయటకు చెప్పారు దాన్ని యాక్చువల్గా. బట్ ఇందాక ముందు ఆవిడ చెప్పినట్టు ఒక ఫాదర్లీ ఫిగర్ కింద చూస్తానన్నారు కదా, అది మీ ఇద్దరు మాట్లాడుతుంటే కనిపిస్తుంది. సో మీకు అందరి తరపున రాఖీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చేస్తున్న నేను రెడీ అనే సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పేసి మీకు ప్రొడ్యూసర్ గా మీకు హీరోగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.